అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలి ప్రయాణం పరదేశం నుంచి పల్లెటూరిక ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. కథలోకి వెళ్ళిపోదామా? అసలు మీరెందుకు జైలుకి వెళ్ళారో అడగొచ్చా మిమ్మల్ని? జైలుకి వెళ్ళేంత పెద్ద పెద్ద తప్పులేమి నేను చెయ్యలేదులే. నీదొకలాంటి కదా, నాదొకలాంటి కదా అంటే చెప్పొచ్చు కదండి. నేను మీకు నా విషయంలో ఏమీ దాయకుండా చెప్పానుగా. ప్రాబ్లమ్స్ తీరిపోయేసరికి పక్కన వాళ్ళ విషయంలో క్యూరియాసిటీ పెరిగిపోయింది కదా నీకు అన్నాడు. అబ్బెబ్బే అలాంటిదేమీ లేదండి, ఏదో తెలుసుకుందామని, మనిషికి మనిషి తోడని, చెప్పుకుంటే మనసులో భారం తీరిపోద్ది కదా అని అడిగానండి అంది సంగీత. అన్న తర్వాత ఇండియాకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు అన్నాడు. మా క్రిస్టి అంకుల్ ఉన్నాడుగా, క్రిస్టి అంకుల్లో ఏదో ఒక దారి చూపిస్తాడని. నీ లైఫ్ అంతా నువ్వు ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతకటమేనా? నా బతుకు ఇంకా అంతకన్నా ఏ దారి ఉందంటారు అని మీ గురించి చెప్పలేదు అన్నాక నా కథ మొదలైంది. ఇక్కడ కాదు, మాదే పల్లెటూరు అనే దానికన్నా చాలా పల్లెటూరు అని చెప్పాలేమో నీకు. మా వంశంలో గత 25-30 తరాల నుంచి చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకో మాకు లక్ష్మీ కటాక్షం ఉందే కానీ సరస్వతి కటాక్షాన్ని ఆ భగవంతుడు ఇవ్వలేదు. కోట్ల రూపాయల ఆస్తులున్నాయి, లెక్కలేనంత పొలాలు తోటలు ఉన్నాయి. నాకు ఎంత ఆస్తుందో నాకే తెలీదు. ఇక కాలచక్ర భ్రమణంలో తరాలు మారుతూ ఒక్కళ్ళైనా చదువుకున్న వాళ్ళు ఉంటే బాగుండనే మా వంశస్థులు చాలా ఎదురు చూశారు. చుట్టుపక్కల వాళ్ళంతా మా వాళ్ళకి చదువు రాదని మోసం చేసేవాళ్లే ఎక్కువ, ద్రోహాలు చేసేవాళ్లే ఎక్కువ. అలా పోను దక్కుదలకు వచ్చినాయే మాకు బోల్డన్ని కోట్ల రూపాయల ఆస్తులు, పైన ఐవేజులు ఉన్నాయి. ఆ తరువాత మా నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం, మా అమ్మ పేరు రాధమ్మ. మా అమ్మ నాన్నలకి పెళ్ళి కాకముందే మాకు ఒక్కగానొక్క మేనత్త. మా మేనత్తకి పెళ్లి చేసి పంపిస్తే మా మేనత్త గర్భవతి అయిందని చాలా ఆనందపడ్డారు. మా మేనమామ కూడా చదువు లేదు. అక్కడక్కడే మా ఇళ్లల్లో ఒకళ్ళకొకళ్ళు మాటలు ఇచ్చి పుచ్చుకొని మేనమామలు మేనత్తల పిల్లల్ని చేసుకుంటారు. అలాగే మా అత్తయ్యని కూడా మా మావయ్య మా నాన్నగారు వాళ్ళకి బావ వరసయ్య ఆయనకి ఇచ్చి చేశారు. ఆ తర్వాత మా అత్తయ్య ప్రెగ్నెంట్ అయిందని మా ఇంటికి తీసుకొచ్చారు. సంబరాలు మిన్నంటేలాగా సీమంతాలు అవి జరిపించారు. ఆ తర్వాత అత్తయ్యకి నొప్పులు వస్తుంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి జ్ఞానం లేదు, తెలివితేటలు లేవు. మా నానమ్మ అమ్మమ్మ వీళ్ళంతా కలిసి ఏమవ్వదు అని వేడి నీళ్లు పెట్టి కాపడం పెట్టడం, స్నానం చేయించటం, ఈలోపు ఉమ్మనీళ్లు లీక్ అయిపోవటం, బ్లీడింగ్ అయిపోవటం, బేబీ అడ్డం తిరిగిపోవటం. హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా వాళ్ళకి ఒక ఫోన్ చేయాలంటే రాదు, అంబులెన్స్ పిలవాలంటే రాదు, అసలు ఏమీ రావు. మంత్రసాన్ని పిలిపిస్తే మంత్రసానే విశ్వ ప్రయత్నం చేసి బిడ్డని సగానికి తీసుకొచ్చి ఆపేసింది అదే. దాంతో హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే బళ్ళు డ్రైవ్ చేయటం వచ్చు కానీ ఎటు వెళ్ళాలో రూట్లు కూడా మా వాళ్ళకి తెలియదు. దాంతో ఇక కాస్త చదువుకున్న వాళ్ళు వచ్చి ఇక లారీ మీద ఒక బల్లేసి అత్తను అలాగే గుడ్డల్లో చుట్టి తీసుకొని వెళ్ళేలోపు అత్త వాయి కమ్మి చచ్చిపోయిన తర్వాత అప్పటికి ఇంకా మా అమ్మకి పిల్లలు పుట్టలేదు. మా నాన్న ఒక్కటే ఫిక్స్ అయిపోయాడు. మా అమ్మ నాన్నలకి పెళ్ళయ్యే అప్పటికి 2 నెలలే. ఇక ఏది ఏమైనా సరే ఈసారి పుట్టేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా చదువుకొని తీరాలి, లేదంటే గనక తరతరాలు ఇలాగే నిరక్షరాస్యతతో ఉండిపోతే జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఇలాగే ఉంటే కనుక ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయో. మా ఊరే కాదు, మా ఊరి చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా ఆడవాళ్ళందరూ అలాగే నాటు పద్ధతుల్లో పురుళ్ళు పోసుకోవటం, అన్యాయంగా చనిపోవటమే. అంతకు మించి ఇంకో దాడి తీరు తెన్ను కూడా దొరకవు మాకు. దాంతో ఇక మా నాన్నకి అదొక్కటే దారి అనిపించింది. మా అమ్మ ప్రెగ్నెంట్ అయింది, మా అన్నయ్య పుట్టాడు. మా అన్నయ్య పేరు కైలాష్ అని పెట్టుకున్నారు. సాయశక్తులా ప్రయత్నించి మా అన్నయ్యని స్కూల్లో వేశారు. మా అన్నయ్యకి ఏది చదువుకున్నా గుర్తుండేది కాదు. అతి కష్టం మీద 5వ తరగతి వరకు కంప్లీట్ చేయించుకొచ్చారు. 10 ఏళ్ల వయసు. అప్పటి వరకు మా అమ్మకు మళ్ళీ
మళ్ళీ పిల్లలు పుట్టలేదు. ఎంత దాంట్లో మేము వీధిని పడి నాశనం అయిపోకుండా ఉన్నామంటే గుమస్తా తాతయ్య వల్లే. ఆ గుమస్తా గారిని మా తాతగారు ఆయన చిన్నప్పుడు అపాయింట్ చేసుకున్న వ్యక్తి. ఆయన 25-30 ఏళ్ల వయసులో వచ్చాడు మహానుభావుడు. ఆయనకి ఒకవైపున వయసు అయిపోతుంది. ఆయన గట్టిగా మాట్లాడి నమ్మకం ఉన్న మనిషి కాబట్టి ఆయన ఇక రూపాయి బయటికి పోకుండా చూస్తూ ఉండటమే. అయితే అన్నయ్యకి 15 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత అమ్మ మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. అమ్మ మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత నేను పుట్టాను. నేను పుట్టిన తర్వాత ఈశ్వర్ అని నా పేరు పెట్టుకున్నారు. ఏమో మా నాన్న నేను పుట్టగానే నా జాతకం వేయించి జోషుల దగ్గర అడిగితే నేను చాలా బాగా చదువుకుంటానని, పెద్ద చదువులు చదువుతానని చెప్పారంట. దాంతో ఏది ఏమైనా ఎన్ని కష్టాలు కూర్చైనా నన్ను మాత్రం చదివించి తీరాలి, నేను డాక్టర్ అవ్వాలి, పెద్ద హాస్పిటల్ కట్టించాలి, డబ్బున్న వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ కాదు, డబ్బు లేని వాళ్ళకి అనా పైసా తీసుకోకుండా నేను ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలని మా నాన్న ఆ రోజే నిర్ణయించేసుకున్నాడు. దాంతో ఇక నన్ను స్కూల్లో జాయిన్ చేశారు. అన్నప్రాసన రోజే పెన్ను పుస్తకం పట్టుకున్నానంట. దాంతో పక్కనే ఉన్న టౌన్కి పంపించేవాళ్ళు. మా ఫ్యామిలీ చాలా మంచిది సంగీత. మా అమ్మ నాన్నకి కల్లా కపటం తెలీదు. మా అన్నయ్యకి మా వదిన మరదలే ఇచ్చి పెళ్లి చేసేశారు. మా వదిన పేరు కోకిల, చాలా మంచిది. అందరికీ ఒక అమ్మా నాన్నలు ఉంటారు. నాకు అన్నా వదినల రూపంలో ఇంకొక అమ్మా నాన్నలు దొరికారు. మా అన్నయ్య నన్ను మట్టిలో కాలు పెట్టకూడదని, నేను పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలని శ్రమంతా వాడే తీసుకునే పొలాలు సాగు చేయటం, తోటలు చూసుకోవటం, ఆస్తుల వివరాలు, రైస్ మిల్లులు అన్నీ వాడి మీదే వేసుకుని నన్ను భుజాల మీద ఎక్కించుకొని తిప్పేవాడు. అన్నయ్యకి వదినకి 2 పిల్లలు పుట్టారు, పాప బాబు. పాప పేరు గీతిక, బాబు పేరు సుదర్శన్. పిల్లల్ని వాళ్ళకి చదువులు రావట్లేదు అంటే పాపను ఎలాగైనా సరే 4 ఏసైనా టీచర్లను పెట్టైనా చదివించమని నేనే అన్నాను. ఆ తర్వాత బాబుకు మాత్రం కాస్త నా శాఖ తగిలిందంటారు అందరూ. వాడు కాస్త చదువుకుంటున్నాడు, స్కూల్కి వెళ్ళే. నా ప్రపంచం చాలా చిన్నదే. అమ్మ నాన్న అన్న వదిన, ఇంతకు మించిన ప్రపంచం కావాలనిపించేది కూడా కాదు. ప్రేమల మధ్యలో పెరిగాను. అమ్మంటే నాన్నకి చాలా ఇష్టం, వదినంటే అన్నయ్యకి చాలా ఇష్టం. అలాగే మా నాన్నగారన్నా మా అమ్మకే, మా అన్నయ్య అన్న మా వదినకి ఎంతో ప్రాణం. మాలో ఆస్తులు లేని వాళ్ళు ఎవరూ లేరు. అవి అసలు కోట్ల రూపాయలు ఖరీదులు చేస్తాయని కూడా మాకు తెలియదు నిజం చెప్పాలంటే. రోజు పక్కనే ఉన్న టౌన్కి కారులో వెళ్ళి చదువుకొని వచ్చేవాడిని. అలా 10th క్లాస్ వరకు కంప్లీట్ అయిపోయింది. 10th క్లాస్ కంప్లీట్ అయ్యాక ఇంటర్ నుంచి ఇంకా టౌన్లో నేను చదువుకునే సౌలభ్యం లేదు. దట్టు నాకు నీట్లో ర్యాంక్ రావాలి అంటే అల్లాటప్ప కాలేజెస్లో చేరకూడదు, మంచి కాలేజ్లోనే చేరాలి. కాబట్టి సిటీలో కాలేజు చాలా పెద్ద కాలేజు. ఒక్కసారే చిన్న బావిలో అక్వేరియంలో పిల్ల కాలువలో ఉండే నన్ను తీసుకెళ్ళి చాలా పెద్ద కాలేజీలో జాయిన్ చేశారు మా అన్నయ్య మా నాన్న. గుమస్తా గారు వచ్చి మాట్లాడాడు, లక్షల్లో ఫీజులో ఇంకా ఎంత కట్టమన్నా కడతాం, కానీ మా అబ్బాయికి మాత్రం డాక్టర్లు సీటు వచ్చి తీరాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంటర్లో జాయిన్ అయ్యాను. హాస్టల్లో అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు వారానికి ఒకసారి వచ్చి నన్ను చూసి వెళ్తూ ఉండేవాళ్ళు. హ్యాపీ లైఫ్. అప్పుడే నా లైఫ్లోకి ఇంటర్కి వెళ్ళని రోజులో అప్పుడు సునీత్ వచ్చింది. నా భుజం మీద చెయ్యేసిందే. వేలగా అమాయకంగా చూస్తున్న నా చూపులు. అప్పటి వరకు పల్లెటూరు, అమ్మా నాన్నలు, పక్కనే ఉన్న టౌను, చుట్టాలు బంధువులు, అన్నా వదిన తప్ప తెలియని నాకు తను మంచి పరిచయం అయింది. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అమ్మా నాన్న నా కోసం పంపించే ప్రతిదీ తనకిచ్చేవాడినే. ఆ తర్వాత నా కోసం బైక్ కొనిపెట్టారు. బైక్ మీద బయటకు వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. తను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాననే, ర్యాంక్ మీద ఇక్కడ సీట్ సంపాదించాననే, వాళ్ళ నాన్న ఆఫీస్ కట్టడానికి చాలా కష్టపడుతున్నాడని నాతో చెప్పేదే. 1 సంవత్సరం పాటు మంచి ఫ్రెండ్షిప్. సెకండ్ ఇయర్లో తనే నాకు ప్రపోజ్ చేసిందే. ఈ ప్రేమలు ఇలాంటివేమీ నాకొద్దు. ముద్దులు, హగ్గులు, అట్రాక్షన్స్, ఇన్ఫాక్చుయేషన్స్ ఇవన్నీ కాదు. పెళ్లి చేసుకుందామా అని అడిగాను. దాంతో అలాగే చేసుకుందామని నన్ను హక్ చేసుకొని పెదవుల మీద ముద్దు పెట్టింది. ఆ తర్వాత 1 year అంతా లవ్ చేసుకున్నాం. ఇంటర్మీడియట్కే ఎంత పెద్ద మొనగాడిదవయ్యావా అనుకోకు. ఆ రోజులు అలాంటి అయిపోయానంతే. ఆ తర్వాత MBBS దగ్గర నుంచి ఇంకా అబ్రాడ్లోనే చేద్దాం అనుకుని వస్తే
నువ్వు అబ్రాడ్ వెళ్ళిపోతున్నావా అంది. అదేంటి నువ్వు రావా అని అడిగాను. మా స్తోమత, మా స్థాయి, మా స్థితిగతులు ఎంత ఈశ్వర్ ఏం పెట్టి పంపిస్తాడు మా నాన్న నన్ను అక్కడ దాకా. మాకు కనీసం నేను స్టూడెంట్ లోన్లు పెట్టుకోవటానికే మాకు ఏది కూడా సెక్యూరిటీ పర్పస్ పెట్టడానికి కూడా మాకు రూపాయి ఆస్తిపాస్తులు కూడా లేవు అంది. దాంతో ప్రేమించటం అంటే పెళ్లి చేసుకోవటం అంటే లైఫ్ లాంగ్ ఒకళ్ళ కోసం ఒకళ్ళు బ్రతకటం కాదా? అమ్మా నాన్నలకు ఎటు లెక్కలు తెలియవు, అన్నయ్య వదినకి తెలియదు, గుమస్తా గారు నేను చెప్పినంత ఇస్తాడు. కాబట్టి నేను ఎటు అబ్రాడ్లో చేయాలనుకుంటున్నాను. తన్నిక్కడ ఒక్కదాన్ని వదిలేసి వెళ్తే ఎలా ఉంటుంది? అదే కాక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ అంటే ఎందుకో తను అలా వదిలి వెళ్ళాలనిపించలేదు. తనకి చదువుకోవాలని ఉందే, తనకి నాతో పాటు ఎంబీబీఎస్ చేయాలని ఉందనే అడిగింది కాబట్టి డబుల్ ఫీజు చెప్పాను. నా ఒక్కడికే అంతా ఫీజు అవుద్దని చెప్పాను. ఇక్కడిక్కడ వరకు అయితే లెక్కలు కనుక్కోగలరు కానీ అబ్రాడ్లో ఉన్న యూనివర్సిటీలో లెక్కలు కనుక్కోలేరు కదా. కాబట్టి నేను అడిగినంత ఇచ్చారు. ఆ తర్వాత సునీతను కూడా తీసుకొని ఇక్కడికి వచ్చాను. వచ్చిన కొత్తల్లో ఒక చోట అనుకొని ఇంకో చోట దిగాం. ఆ తర్వాత హౌసులు మారుతూ చాలా ఇబ్బంది పడ్డాం. ఇద్దరం లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న మా ఇద్దరి మధ్య అది కాస్త ఫిజికల్ రిలేషన్షిప్గా మారిపోయింది. పిల్లల్ని కనకూడదు అనుకున్నాం. అలాగనే సెక్షువల్గా దూరంగా ఉండాలి అనుకోలేదు. వైఫ్ అండ్ హస్బెండ్గా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఒక్క తాళి అనేదే లేదు. చాలాసార్లు ఇక్కడ ఉన్న టెంపుల్కి తీసుకెళ్ళి బ్లాక్ బీడ్స్ వేస్తానని, సింధూర్ పెడతానని, పెళ్ళి చేసుకుందామని అన్నా కూడా తను చదువైన దాకా అలాంటి ఏమీ వద్దు బాబు అనేసిందే. ఆ తర్వాత ఇద్దరం ఇలా ఇంటి కోసమని ఇబ్బంది పడుతూ ఇలా ఇల్లు పట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళం. ఈ విషయం ఇండియాలో ఉన్న అమ్మా నాన్నకి పద్దాకా ఇల్లు మారుతున్నానని తెలిస్తే అదేదో అక్కడే ఒక ఇల్లు కొనుక్కోవచ్చుగా నాన్న అన్నారు. ఇక్కడ యుఎస్లోనే వేరే స్టేట్లో మా నాన్నగారి సహాయం పొందిన ఒక అంకుల్ ఉన్నారు. ఆయన ఇక్కడే ఇప్పుడు సెటిల్ అయ్యారు. అయితే ఆయన ద్వారా ఇప్పుడు మీ పక్కన ఉన్న ఇల్లు నేను కొనుక్కున్నాను సంగీత. అది నేను రెంట్కు ఉండే ఇల్లు కాదు. ఆ ఇల్లు మా అమ్మ నాన్న కలిసే, మా అన్నయ్య వదిన కలిసే నా కోసం అద్దెళ్ళు మారాల్సిన అవసరం ఏంటి? చదువుకున్నన్నాళ్ళు ఉంటుంది, అంతకైతే తర్వాత అమ్మేసుకోవచ్చు. లేదా ఎప్పుడన్నా నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఉండాలనుకుంటే కనుక ఉంటుందిలే, ఉంటే ఉండని ఓ ప్రాపర్టీ కింద అని అంకుల్ని పంపించారు. అన్నీ చూసి ఆయన ఈ ఇంటిని సెలెక్ట్ చేశారు. అప్పుడు నేను ఫ్రెండ్ ఇంట్లో ఉంచాను సునీతని, కనపడినివ్వలేదు. ఇల్లు కొనుక్కున్న తర్వాత ఆయన ఇంకా బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సునీతని తీసుకొచ్చుకొని ఈ ఇంట్లోనే కాపురం అనాలా లేదా కలిసి ఉంటామనాలా, ఈ ఇంట్లో ఉంటూ చదువుకోవటం మొదలుపెట్టాం. ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది. సెకండ్ ఇయర్కి వచ్చేపాటికి సునీత ఏడుపు మొదలుపెట్టింది. ఎంబీబీఎస్ తన వల్ల కావట్లేదంది, చదవలేనందే, స్ట్రెస్ ఎక్కువైపోతుందంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నానంది. చాలా హెల్ప్ చేశాను, అయినా తన వల్ల అవతేలలేదు. దాంతో వేరే కోర్స్ తీసుకుంటానని చెప్పింది. ఎంబీబీఎస్ డిస్కంటిన్యూ చేసేసింది. పర్లేదని తనకి వేరే చోట నేనే ఫీజు పే చేశా. వేరే యూనివర్సిటీ కారు కొనుక్కున్నాను. తనని డ్రాప్ చేసి ఆ తర్వాత నేను వెళ్ళిపోయేవాడిని. తర్వాత తనని పిక్ చేసుకునేవాడిని. ఒక్కొక్కసారి నాకు ఎక్కువగా ఉండేది చదువుకోవాల్సింది కానీ మిగతాయి కానీ నాకు తప్పవు. ఒక్కొక్కసారి నేను కొన్ని సర్జరీస్ దగ్గర కూడా అటెండ్ అయ్యి నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయి. ఏమీ లేనట్టే ఉంటుంది ఎడ్యుకేషను అన్నట్టే ఉంటుంది. ఫారెన్లో కూడా స్ట్రిక్ట్గానే పట్టుకుంటారు కొన్ని చోట్ల. అలా నా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఎండీ చేయటం కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకరోజు ఇంకా ఇండియాకి బయలుదేరదాం నెక్స్ట్ మంత్కి అన్నాను. అంటే ఇండియాకా? అదేంటి అమెరికాలో ఉండవా నువ్వు అని అడిగింది. వాట్ యు మీన్? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇండియాలో ఉండకుండా నేను అమెరికాలో ఉండటం కోసం చదవలేదు. వచ్చేటప్పుడు మా అమ్మ నాన్నకు అన్న వదినకి మాటిచ్చి వచ్చాను. ఇలా మా ఊళ్ళో సరైనటువంటి వైద్యం అనేదే లేదు, నన్ను డాక్టర్ చదివించడం అనేది మా డాడీ లైఫ్ టైం యాంబిషను అని జరిగిందంతా చెప్పుకొచ్చాను. ఆ తర్వాత ఇక్కడుంటే మనీ 2 చేతులా సంపాదించవచ్చు అందే. నీకో విషయం తెలుసా? నేను ఒకవేళ అమెరికాలో ఉండి ఓన్ హాస్పిటల్ పెట్టుకున్నా మా నాన్న నాకు ఇచ్చేటటువంటి షేర్లో నేను 10% కూడా సంపాదించలేను. అర్థమైందా? అంతుంది మాకు అక్కడ. మా అమ్మ నాన్న అన్న వదిన చాలా మంచివాళ్ళు. బయలుదేరదాం సునీత అంటే నేనేం చేయను అక్కడికి వచ్చి అందే. నువ్వేం చేయటం ఏంటి? అక్కడికి వెళ్ళేసరికి మా నాన్న అన్నయ్య నా కోసం హాస్పిటల్ కట్టిస్తారు. ఇక్కడ నుంచి ఎక్విప్మెంట్ తెచ్చుకోవాలి, ఇంకా బోల్డ్ అంతమంది డాక్టర్స్ని రిక్రూట్ చేసుకొని సూపర్
స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేయాలి, అక్కడ అన్ని రకాల వైద్యాలు అందేలా చూడాలి. నేను నీదే ఉందరా, సరదాగా హాస్పిటల్లో తిరుగు, నీకేం చేయాలనిపిస్తే అది చేయి అన్నాను. అయినా నన్ను చూసుకోవటం, నాతో కాపురం చేయటం, పిల్లల్ని కంటం, హ్యాపీగా అమ్మ నాన్నలతో అన్న వదినలతో పిల్లలతో కలిసి ఉంటాం కాక ఏం చేస్తావురా నువ్వు అన్నాను నేను. ఈ ఇంత సంవత్సరాల్లో కూడా ఈలోపు సునీత వాళ్ళ చెల్లి, సునీత వాళ్ళ తమ్ముడు ఇద్దరివి కూడా నా మీదగానే వాళ్ళ చదువులు కంప్లీట్ అయిపోయినాయి. చదువులు కంప్లీట్ అయి వేరే వేరే కంట్రీలకు వెళ్ళి వాళ్ళ ఎంఎస్లో జాయిన్ అయిపోయి వాళ్ళ ఫీజులు మొత్తం కూడా నాతో కట్టించేసిందే. సరే నేను కాకపోతే వాళ్ళ ఫ్యామిలీనైనా ఎవరు చూస్తారో అనుకున్నాను. వాళ్ళ అమ్మ నాన్నకి ఇండియాలో ఇల్లు కొనిపెట్టమని అడిగింది, కొనిపెట్టాను. ఆ తర్వాత వాళ్ళ కార్ అంది, వాళ్ళమ్మ గోల్డ్ అంది. ఇక్కడి నుంచి మనీ అక్కడికి వేసి అక్కడ కొనుక్కునేవాళ్ళు. తను పార్ట్ టైం చేసి పంపిస్తున్నానని చెప్పేది వాళ్ళకే. వచ్చిన దగ్గర నుంచి తనైతే పార్ట్ టైం చేసుకునేది. ఆ పార్ట్ టైం మనీ 1 penny కూడా నేను ఏ రోజు అడగలేదు. ఆ డబ్బులు కూడా తను వాళ్ళకే పంపించుకునేది. ఎందుకు ఏంటి అని కూడా నేను ఎప్పుడు క్వశ్చన్ చేసేవాడిని కాదు. పైగా తను స్ట్రెయిన్ అవుతుందని వద్దని నేనే నెలకి 2-3 లక్షల రూపాయలు ఖర్చు అవుతే అమ్మా నాన్నలకి, చెల్లి తమ్ముడు వాళ్ళకి అన్న నా కోసం ఎటు మా వాళ్ళు పంపిస్తారు కాబట్టి అందులో నుంచే ఇచ్చి పంపించమని కూడా చాలా వరకు చెప్పేవాడిని. అయినా వినకుండా పార్ట్ టైంకి వెళ్ళి అవి కూడా ఉంటే ఉంటాయిలే అని పంపేదే. ఆడపిల్లలంటే ఇంతే ఉంటారేమోలే, ఎక్కువగా ఆలోచిస్తారేమో ఫ్యామిలీ గురించి, ప్రతిదాన్ని వద్దని మనం నిరోధించడం కరెక్ట్ కాదని నేను గట్టిగా పట్టుకునేవాడిని కాదు. ఆ తర్వాత ఇక నా చదువు 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వెళ్ళిపోదామంటే అది కాదురా డాడీ, వేరే మ్యాచ్ చూశానంటున్నారు, డాడీ ఒప్పుకోడేమో ఈ పెళ్ళికి అంది. అంటే ఎందుకు ఒప్పుకోడే, నాకు విషయం అర్థం కావటం లేదు. ఇప్పుడు మీ డాడీ ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నువ్వు వర్జిన్ అయిపోతావా? ఇంకో విషయం చెప్పనా, నాతో ఫిజికల్ రిలేషన్షిప్ నీకుంది 7 years. అలా నన్ను మర్చిపోయి ఇంకొకరిని నువ్వు పెళ్లి చేసుకోగలవా? సరే కాదు, మాకు మీకు ఏంటి తేడా? నీకన్నా క్యాష్లో నేను తక్కువ లేదే, ఎక్కువే కదా, పోనీ మాకేమన్నా ఆస్తి లేదా, నేను అందగాడిని కాదా, చదువుకోలేదా, నాకు సంస్కారం లేదా, నా ఫ్యామిలీ మంచిది కాదా, ఏ వేలో మీ పేరెంట్స్ వద్దంటారు మమ్మల్ని అని చెప్పి నేను అడిగాను. అది కాదు అని అంటూ ఉండగా నాకెందుకో టెన్షన్గా ఉంది, నాకెందుకో భయం వేస్తుంది అంది. ప్రతి చిన్న విషయానికి నేను ప్యానిక్ అవ్వద్దని నువ్వు MBBS డిస్కంటిన్యూ చేసినప్పుడు చెప్పాను. అప్పటి నుంచి నా మాట వినవా నువ్వు అంటే టెన్షన్ పడిపోయింది, ఏడుస్తూ కూర్చుండిపోయింది. తనకు ఎలాగైనా ధైర్యం రావాలి. ఇలాగే ఉంటే రేపు ఇండియా వెళ్ళిన తర్వాత తను వీక్ హార్టెడ్గా ఉంటే వాళ్ళ అమ్మ నాన్న వేరే వాడికి ఇచ్చి చేస్తే ఇన్నాళ్ళ ప్రేమ, ఇద్దరం ఆల్మోస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్గా ఉండి కమిట్మెంట్ కూడా ఇచ్చేసాను నేను తనకే. ఇప్పుడు తనేదైనా కనుక బ్యాడ్ డెసిషన్ తీసుకుని వాళ్ళ అమ్మ నాన్న ఏదైనా అన్నారని సూసైడ్ అటెంప్ట్ లాంటివి చేస్తే ఏంటి పరిస్థితి అని ఆలోచించి తెల్లారి బయటకు వెళ్దాం రమ్మనమన్నాను. ఆ తర్వాత టెంపుల్లో అన్నీ రెడీ చేసి వచ్చాను. టెంపుల్కి వెళ్ళిన తర్వాత తన మెడలో తాళి కట్టేసి ముఖాన సింధూర్ పెట్టి బ్లాక్ బీట్స్ వేసేసాను. వేసేసేసరికి కళ్ళు తెరిచి చూసింది. చూసి కొట్టాలని చెయ్యెత్తింది. మొగుడిని కొట్టకూడదులే కానీ నోరుమై అన్నాను. అంటే ఎందుకు చేసావురా ఇలా, నీకు పిచ్చి పట్టిందా ఏంటి, మెంటల్ ఎక్కిందా, మెంటలోడా, ఎందుకు చేసావు ఇలాగా అందే. అంటే ఏమీ కాదు, ఇప్పుడు నువ్వెవరికి భయపడక్కర్లేదు, మా అమ్మ నాన్నే మీ అమ్మ నాన్నతో మాట్లాడతారు, నేనే మాట్లాడతాను. మహా అయితే గనక ఒక 6 months 1 year దూరం పెట్టి వాళ్ళే నేను నిన్నెంత ప్రేమగా చూసుకుంటానో తెలుసుకుని వాళ్ళే ఓకే చేస్తారు మన పెళ్లి గురించి తెలిసిన తర్వాత, నా గురించి తెలిసిన తర్వాత అని ధైర్యం చెప్పాను. సునీత మొహంలో హ్యాపీనెస్ లేదు, ఒకవేళ టెన్షన్ పడుతుందేమోలే అని చెప్పి ఇక వస్తూ బోలెడంత షాపింగ్ చేసుకున్నాను. ఇండియాకి వెళ్ళటానికి అన్నయ్య కోసం, వదిన కోసం, అమ్మ కోసం, నాన్న కోసం, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, బోల్డంతమంది బలగమే ఉంది మాకు. అందరి కోసమనే పెద్ద పెద్ద బాక్సులు, పెద్ద పెద్ద ట్రాలీల నిండా షాపింగులు. 1 నెల రోజుల పాటు ఆ షాపింగే పట్టింది. ఎందుకో ఈ 1 నెల రోజుల్లో చాలా డల్గా ఉండటం మొదలుపెట్టింది సునీత. టెన్షన్ పడుతుంది, ఉలికి పడుతుంది, దూరంగా వెళ్ళి ఫోన్లు మాట్లాడుతుంది, పెద్ద పెద్దగా అరుచుకుంటుంది, నన్ను చూసి సైలెంట్ అయిపోతుంది, లేని నవ్వు తెప్పించుకుంటుంది. విషయం ఏంటో నాకేం అర్థం కాల. ఈ 7 సంవత్సరాల కాలంలో మేము ఇల్లు కొనుక్కొని మీ పక్కకు వచ్చిన తర్వాత అప్పుడు సునీతకు పరిచయం అయ్యిందే అంకిత. అలా అంకితనే ఒంటి మీద దెబ్బలు చూసి ఏమైందని అంకితని హాయ్ అని సునీత ఎంత పలకరించాలనుకున్నా అంకిత మాట్లాడేది. కాకపోతే మామూలుగా
సరిగ్గా మాట్లాడేది తప్ప భోంచేశారా, నిద్ర లేచారా, ఏం వంట చేసుకున్నారు ఈ తప్ప ఇలా ఈ రాస్కల్ సురేష్ గారు కొడుతున్నాడని తిడుతున్నాడని ఎప్పుడూ చెప్పేది కాదు. అన్నీ మూగగా మౌనంగా భరించి ఒకరోజు సూసైడ్ చేసుకుని పోయింది. పిల్లలు లేరనే దిగులతో తను సూసైడ్ చేసుకుందని తను సైన్ చేసిన లెటర్ని వీడు పోలీసులకు పడేసి చాలా ఈజీగా తప్పించుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మీ విషయం గురించి నాకు అస్సలు తెలీదు. నాకు సురేష్తో ఎప్పుడూ ముఖపరిచయం కూడా లేదు. ఎప్పుడన్నా కనపడితే జస్ట్ ఒక స్మైల్ అంతే. అంతకు మించి నా పని నేను, వాడి పని వాడు. నేను అసలు పట్టించుకునేవాడిని కూడా కాదు. ఆ తర్వాత ఇక ఇండియాకి బయలుదేరిపోదాం అనుకుంటున్నప్పుడు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో ఆ రోజునే నేను ఫోన్ తీసుకొని బయటకు వచ్చే అమ్మా నాన్నలతో సునీత చెప్పొద్దు అన్నా సరే వెళ్ళిన తర్వాత భయపడుద్దేమో మా వాళ్ళని చూసి అని అమ్మా నాన్నలు వారానికి ఒకసారి నాకు ఫోన్ చేస్తారు. ఎటు చేశారనే గుమస్తా తాతయ్య ఫోన్ ఆన్ చేస్తే ఫోను ఇక వీడియో కాల్ ఆన్ చేసి పట్టుకోమంటే ఆయన పట్టుకున్నాడు. మీకు విషయం చెప్పాలి అన్నాను. ఏంటి నాన్న అంటే నేను ఇక్కడ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అన్నాను. పడ్డావు, నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు చేసుకుందు కానీ అమ్మాయి కూడా డాక్టరేనంట్రా అని అడిగింది మా వదిన. అంటే కాదు వదిన, కాకపోతే మళ్ళీ ఏమైంది, ఏం పర్వాలేదు, అమెరికాలో ఉందంటే ఎంతో కొంత తెలిసిన పిల్లేగా, మాలాగైతే గనక ఏమీ తెలియని మొద్దు కాదుగా వదిన అంటే లేదు లేరా, నువ్వేది చేసినా కరెక్ట్గానే చేస్తావు అన్నాడు మా అన్నయ్య. ఇంతకీ ఏమైంది నాన్న అంటే వాళ్ళ అమ్మ నాన్న మా పెళ్ళికి ఒప్పుకోరని. మనకేం తక్కువరా ఒప్పుకోవటానికి, కులం తక్కువ, గోత్రం తక్కువ, డబ్బు తక్కువ, ఆస్తి తక్కువ, నీకు అందం తక్కువ, చదువు తక్కువ నాన్న అంటే కాదులే డాడీ, ఎవరికి ఉండే టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, దాంతోనే తను కొంచెం భయపడిందే. అయితే ఏమైంది, ఏమీ లేదు, అందుకే పెళ్ళి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నావా, అసలు నీకు బుద్ధి ఉందట్రా, మా కోరికలన్నీ నీ మీదే ఉండి మేము నీకెంతో ఘనంగా పెళ్లి చేద్దామని ఎదురు చూస్తుంటే అబ్బా ఇప్పుడు ఏమైంది, ఇక్కడికి వచ్చాక మళ్ళీ చెయ్యొచ్చులే నాన్న, వాడినేం అనొద్దు అని అన్నయ్య సర్ది చెప్తే ఊరుకోమా అయ్యా అంది మా వదిన. ఏ పిల్లాన్ని మరీ సాధించిపోస్తున్నా ఊరుకోవయ్యా అనేసింది మా అమ్మ. అన్న తర్వాత సరే మరి అలాగైతే అమ్మాయిని చూపించరా మాకు, డైరెక్ట్గానే చూద్దురు కానీ బాగుంటుందంట్రా అని అడిగితే చాలా బాగుంటుంది, తను మనిషిగా కన్నా మనసు ఇంకా అందంగా ఉంటుందని చాలా గొప్పగా చెప్పుకున్నాను సంగీత. అయిపోయిన తర్వాత లోపలికి వచ్చాను. లోపలికి వచ్చేసరికి స్నానం చేస్తోంది సునీత. స్నానం చేస్తుంటే సరేలేమని రిలాక్స్డ్గా ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. అమ్మా నాన్న ఒప్పుకుంటారని నాకు తెలుసు, ఫుల్ హ్యాపీ నేను. దాంతో ఇక అలా కూర్చున్నాను. తను వచ్చిన తర్వాత రే అమ్మా నాన్నకి చెప్పానంటే ఎందుకు చెప్పావు, ఊరంతా ఏకుదాం అనుకుంటున్నావా ఏంటి అందే. అంటే మనం పెళ్లి చేసుకున్నాం, ఆ విషయం గురించి చెప్తే తప్పేంటే అంటే ఎందుకు చెప్పాలి, నువ్వు లివిన్లో ఉన్నావు, నేను నీతో అన్నీ షేర్ చేసుకున్నానని కూడా చెప్పావా, అలాంటి విషయాలు అమ్మా నాన్నలతో చెప్తారా స్టూపిడ్, మా నాన్న తాట తీసి నరికి పోగులు పెడతాడు, నేను నీతో అంత క్లోజ్ అయ్యానంటే మా వాళ్ళు ఏదైనా పెళ్ళయ్యాకే అంటారో. ఇలాంటి నీ దగ్గరకు వచ్చే ఆ రోజు కూడా నేను అసలు నీ మీద చెయ్యేద్దామని అనుకోలేదు, క్లోజ్ అవుదామని అనుకోలేదు. నువ్వే సేఫ్టీ ప్రికాషన్స్ కూడా నేను తీసుకొచ్చాను, నేను ఫాలో అవుతున్నాను, నువ్వు దూరంగా ఉంటే నేను ఉండలేకపోతున్నాను. రేపొద్దున నేను కాకుండా నీ లైఫ్లోకి వేరే అమ్మాయి వచ్చుద్దా, మన ఇద్దరం క్లోజ్ అయితే తప్పేంటి, కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్ అని నన్ను బలవంత పెట్టేశావు. ఎమోషన్స్ ఫీలింగ్స్ ఆపుకోలేక ఎదవని నేను కూడాను కంటిన్యూ చేసేయాల్సి వచ్చింది దాన్నే అనేపాటికి సర్లే అనేసిందే. తనలో చాలా మార్పు వచ్చేసిందే, అర్థం కాలేదు. ఆ తర్వాత ఇంపార్టెంట్గా కొన్ని తీసుకోవాల్సిన ఇండియా వెళ్ళటానికి వాళ్ళు వీళ్ళు అడుగుతారని కాదు, మా ఇంట్లోకని కాదు, రేపైనా అవసరం అవుతాయి అనే దాంతో గిఫ్ట్ చేద్దామనే దాంతో కొన్ని మ్యాక్బుక్లు పిల్లల కోసం, అలా కొన్ని ఐప్యాడ్స్, కొన్ని ఐఫోన్స్ అవన్నీ తీసుకొని వచ్చాం. వచ్చిన తర్వాత నాకు చిరాగ్గా ఉంది, ఎదవ సోది అయిపోయిందా నీ దిక్కుమాలిన షాపింగ్ అంటే దేనికి అంత విసుక్కుంటున్నావు నువ్వు అనేసరికి టెర్రస్ మీదకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంటే ఆపకుండా ఫోను ఏదో అరుపులు వినపడ్డాయి. ఇదివరకే పక్కనే ఉన్న అంకితతో మాట్లాడేది కాబట్టి నేను అంత పట్టించుకునేవాడిని కాదు,
కానీ అంకిత పోయింది కదా, ఎవరితో మాట్లాడుతుందే నాకు అర్థం కాలేదు. వెనకాలే వెళ్ళాను. నన్ను చూసి ఫోన్ కట్ చేసి చిరాగ్గా ఉంది, స్నానానికి వెళ్తున్నానని వెళ్ళిందే. తను స్నానానికి వెళ్ళిన తర్వాత నాకేంటో అర్థం కాక అలా కూర్చుంటే టంగ్ 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 టంగున తన ఫోన్కి ఒకటే మెసేజ్లో ఒకటే కాల్స్ వస్తున్నాయి. దాంతో నేను కాల్ లిఫ్ట్ చేసి చెవిలో పెట్టుకుంటే, ఉసై నువ్వేదో పతివ్రతలాగా కలరింగ్ ఇవ్వకే, వాడు నమ్మాల్సిందే నిన్ను ఈశ్వర్ గాడు. నువ్వు నన్ను ఎన్నిసార్లు ఇంటికి రమ్మనమన్నావో, నాతో నువ్వు ఎన్నిసార్లు ఏ నుంచి జెడ్ దాకా అన్నీ చేయించుకున్నావో, ఏమే వాడు మగాడు కాదా, నిన్ను వాడు సుఖపెట్టట్లేదా, లివ్ ఇన్ రిలేషన్షిప్లోనేగా ఉన్నావు, డబ్బుల కోసం గ్యాలం వేసి చక్కగా వాడితో అఫైర్ లాగా వాడిని నువ్వు పడక సుఖంలో పెట్టి తొక్కేయచ్చని చక్కగా ఇండియా నుంచి అమెరికాకు వచ్చావు, నీ ఫ్యామిలీని సెటిల్ చేసుకున్నావు, నువ్వు సెటిల్ అయ్యావు. మరి నా సంగతి ఏంటి, నన్ను ఎంత చక్కగా కోర్సులో చేరిన తర్వాత పరిచయం చేసుకున్నావు, నాకు ఐ లవ్ యూ చెప్పావు, వాళ్ళు లేనప్పుడు ఫ్రెండ్ అని ఇంటికి తీసుకొచ్చి నాతో క్లోజ్ అయ్యావు. నాతో క్లోజ్ అయిన తర్వాత మరి నా లైఫ్ ఏం అవ్వాలి, ఇప్పుడు నా సెటిల్మెంట్ సంగతి ఏంటి, నాకు డబ్బు కావాలి ఇప్పించు అని వాడు కాల్ మాట్లాడుతూ, ఇదిగో నువ్వు నేను కలిసి ఎన్నిసార్లు ఫిజికల్ అయ్యామో, నేను నిన్ను ఎక్కడెక్కడ ఎలా ఎలా టచ్ చేశానో ఏంటో మొత్తం నేను వీడియోలు తీసే పెట్టుకున్నా. ఈశ్వర్ గాడికి ఒక్క నొక్కు నొక్కానో నీ బతుకేమవుద్దో ఆలోచించుకో, ఎక్స్ట్రాలు చేయకు బేబీ, నువ్వు మళ్ళీ కాల్ చేస్తావనుకుంటా, పక్కన వాడు ఉన్నట్టున్నాడుగా, బాయ్ బాయ్ అని వాడు ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత ఫోన్ ఓపెన్ చేశాను. ఫోన్ ఓపెన్ చేస్తే ఈ అవతల వాడు తనకి ఫ్రెండ్ అని తను చాలాసార్లు తీసుకురావటం నేను చూశాను మా ఇంటికే. ఆ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళిపోయేవాడిని. వాడితో తను ఫిజికల్ అవ్వటం, క్లోజ్ అవ్వటం, ఇద్దరూ కలిసి తాగటం, ఇద్దరూ కలిసే బట్టలు లేకుండా ఒకే దుప్పట్లో ఉండటం, ఇవన్నీ వాడు వీడియోలు తీయటం, ఆ వీడియోలన్నీ పంపించడం, కాల్ రికార్డ్స్ అన్నీ విన్నాను. నాతో చెప్తానంటాం, చెప్తే నీ బతుకేమవుద్దో ఆలోచించుకో అంటాం, ఇవన్నీ కూడా విన్నాను. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు, మా కోసం నువ్వు చాలా కష్టపడ్డావమ్మా, మా కోసం నువ్వు అసలు నీ సుఖాలన్నీ సాక్రిఫైస్ చేసావమ్మా, చెల్లి తమ్ముడు సెటిల్ అయిపోయారు, మేము సెటిల్ అయిపోయాము, ఇంకా నువ్వు ఇక్కడికి వస్తే కనుక ఆల్రెడీ మీ బావకి భార్య పోయింది, నేను చేసుకుంటానంటున్నాడు, మీ బావ ఇదివరకు ఫారెన్లో ఉండేవాడు, ఇప్పుడు ఇక్కడికే వచ్చాడు, బోల్డ్ అంత ఆస్తులు కూడేసుకొని వచ్చాడు, వాడికి ఒక పిల్లాడు ఉన్నారు, అయితే ఏమైంది, నేను వాళ్ళ పిల్లల్ని కనాలంటలే, ఆ పిల్లల్ని కనొద్దు అని అంటలేదు, నువ్వు కూడా ఒకళ్ళని కందు కానీ మీ బావని చేసుకుంటే నువ్వు సుఖపడతావమ్మా, మా కళ్ళల్లో ఆనందాన్ని చూసిన దాని అవుతావు, మమ్మల్ని బాధ పెట్టిన దాన్ని అవుతావంటే మీ ఇష్టం నాన్న అని సునీత అన్న మాటలు. మీ ఇష్టమా అంటే మరి ఇక్కడ నేనేంటి అనేది నాకు అర్థం కాల. తర్వాత కాల్ రికార్డ్స్ వింటే, ఈశ్వర్ని చూడకుండా ఇప్పటికి నీకు లక్షల డబ్బులు పంపించాను మా ఫ్యామిలీ కోసం అని చెప్పి, నీకెంత సర్దానో తెలుసా నేను, ఏంట్రా అసలు నువ్వు నన్ను బతకనివ్వవా ఏంటి, చంపేద్దాం అనుకుంటున్నావా, ఈశ్వర్తో నాకు పెళ్ళయింది, తాళి కట్టాడు, సో ఇప్పుడు నువ్వు లీగల్గా వాడి వైఫ్ కదే, వాడి దాంట్లో హక్కు ఉంటుందిగా, అయినా నిన్నెందుకు ఏంటి అని వాడు అడగడుగా, బంగారు గుడ్లు పెట్టే బాతునే కదే నువ్వు పట్టింది, నీ అమ్మా బాబుల్ని సెటిల్ చేసుకొని, నువ్వు గోల్డ్లు చేయించుకొని, నీ అమ్మకి చేయించి, నీ చెల్లికి చేయించి, కార్లు కొని, బ్యాంక్ బ్యాలెన్స్ వేయించుకొని, నీ చెల్లిని తమ్ముడిని నువ్వు ఫారెన్లు పంపించుకొని నువ్వు సెటిల్ అయిపోవచ్చు, ఇక్కడ మమ్మల్ని ఏం చేయమంటావు, నువ్వు పంపించి నా దగ్గర ఖర్చు అయిపోయి నీ పంపుతావా, డైరెక్ట్గా ఈశ్వర్ దగ్గరికి రానా అని వాడు అన్న మాటలు, అంత క్రితం కూడా జరిగిన వాగ్యుద్ధాలు అన్నీ విన్న తర్వాత కోపం కట్టలు తెంచుకుందే. అసలు నేను ఏం తక్కువ చేశానో నాకు అర్థం కాలేదు సంగీత, నేనంత ఫూల్నా, నేనంత స్టూపిడ్నా, నేనంత ఈడియట్నా, ఇది నా లైఫ్లోకి వచ్చిందా, నేను దాని లైఫ్లోకి వెళ్ళానా, నా వరకు నా బ్రతుకు ఎంత హ్యాపీగా ఉందే, ఇంటర్లో జాయిన్ అయ్యి నా చదువు నేను చదువుకుంటుంటే ఇదే వచ్చి పరిచయం చేసుకుంది, అదే వచ్చి పలకడిచ్చింది, ఆ తర్వాత అదే నా లైఫ్ అయిపోతాను అని చెప్పింది, ఐ లవ్ యూ చెప్పింది, పెళ్ళి చేసుకుందాం అని చెప్పింది, దానికి స్తోమత లేదందని నా డబ్బులు ఎదురు పెట్టి ఇక్కడికి తెచ్చాను, చదవలేనంది, అయినా ఒక మాట అనలా, వేరే కోర్సులో చేరతానంది, అయినా అనలా, దాని ఫ్యామిలీని సెటిల్ చేసుకుంది, అయినా అనలా, ఆ తర్వాత నా ద్వారానే అది వేరే కోర్సు చదువుకుంటూ పార్ట్ టైం చేసుకుంటానంది, డబ్బులు వాళ్ళ పంపుకుంటానంది, మధ్యలో మ్యాక్ బుక్కుల దగ్గర నుంచి ల్యాప్టాప్ల దాకా వాళ్ళ కొని పంపించుకుంది, అది నేను
పట్టించుకోలే. ఆల్మోస్ట్ అమెరికాలో ఉండే గ్యాడ్జెట్స్ అన్నీ దాని అమ్మ బాబులకు పంపించింది. ఆ విషయంలోనూ నేనేమీ మాట్లాడలా. కనీసం ఒక్క విషయంలో కూడా లక్షల రూపాయలు అది వాడుకుంటున్నా నా వైఫే కదా ఏమైందిలే అని చెప్పి రేపు నేను కమిట్మెంట్ ఇచ్చాను తొందరపడి మాట్లాడకూడదని నోరెత్తి ఒక్క మాట అందలేదు. అలాంటిది నన్ను చీప్ చేసేసిందే. వాడన్నట్టు నేను ఒక మగాడిగా దాన్ని సుఖపెట్టలేదా? డైలీ ఫిజికల్ అవుతూనే ఉంది నాతో. అలాంటిదే ఎందుకు ఇలాంటి తప్పు చేయాలి? కోపం వచ్చింది, బయటకు వచ్చింది. ఏంటిదని నిలదీసి అడిగాను. నిలదీసి అడిగితే నువ్వంటే నాకు ఇష్టం లేదందే. అనుకోకుండా అలా జరిగిపోయిందంది. నేను ఇండియా వెళ్ళిపోతానంది. కోపం వచ్చిందే. అంటే అక్కడికి నేనైనా అంత పిచ్చదవని ఇది యూజ్ చేసుకొని వదిలేస్తే మూసుకొని ఊరుకోవటానికే నేను మరీ సురేష్ గారు కొట్టినంత దారుణంగా కాదులే కానీ బాగా కొట్టాను దాన్నే. కొట్టేసరికి అదే వెంటనే పోలీసులకు ఫోన్ చేసిందే. పోలీసులు వచ్చారు. పోలీసులు వస్తే తన నాతో లివిన్లో ఉంటుందని, అయితే నేనే బలవంతంగా తన మీద రేప్ చేయబోయానని, రేప్ చేయబోతే తను నన్ను తోసేసిందని, ఆ పెనుగులాట్లో నేను కొట్టి తనని లొంగ తీసుకోవాలనుకున్నానని, కాబట్టి నాకు రక్షణ కావాలి అని వీడిని అరెస్ట్ చేయండి అని ఆ రోజున నన్ను పోలీసులకి పట్టించిందే. కరెక్ట్గా నెల అయింది పెళ్ళై. ఆ నెల రోజుల తర్వాత నేను జైలుకి వెళ్ళా. జైలుకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. అడ్డమైన కేసులు నా మీద బనాయించింది. ఇండియా నుంచి నాతో పాటు చదువుకోవటానికి వచ్చానని, పార్ట్ టైం చేసుకుంటున్నానని, తను వేరే కోర్స్ చేసుకుంటున్నానని, కలిసి హౌస్ షేర్ చేసుకున్నామని, అయితే తను నేను బలవంతంగా అనుభవించాలనుకున్నానని, తను నాకు అలివిగాకపోవటం వల్ల నేను తన్ని కొట్టానని, టార్చర్ పెట్టానని, ఇలా ఎన్నెన్నో కేసులు నా మీద బనాయించేసిందే. ఆ తర్వాత కోర్టు వాళ్ళు తను చెప్పిందే నిజమని నమ్మినా కరెక్ట్గా అదే టైంకి నాకు ఇప్పుడు నీ కేసు వాదించిన లాయర్ గారు దొరికాడు. ఆయన ఇండియా నుంచి వచ్చి ఇక్కడ లా చేసి ఇక్కడే సెటిల్ అయిపోయిన ఫ్యామిలీలో వ్యక్తే. అసలు నిజాలు ఏంటంటే ఆయన దగ్గర దాచేదేముందే? ఓపెన్గానే చెప్పాను నేను ఆ విషయం. ఓపెన్గానే చెప్తే ఆయన ఒక్కటే అన్నాడు, ఇప్పుడు ఇది మనం ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేయకపోతే కనుక ఎలా అని ఆయనకు అర్థం కాలేదు. ఈలోపు నాకు అది చెప్పిన మాటలన్నీ విని జైలు శిక్ష విధించేశారు. ఆ జైలు శిక్ష 1 సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, లైఫ్ టైం విధించేశారు. నేను తన్నే అటెంప్ట్ టు మర్డర్ అని, రేప్ చేయబోయానని ఇలా చెప్పినందుకు, నా మీద చాలా కేసులు బనాయించినందుకు అది మాత్రం ఇండియా వెళ్ళిపోవచ్చు అని చెప్పి దాన్ని పంపించారు. ఎలా వెళ్తావో చూస్తాను, నువ్వు ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావో చూస్తాను, ఇంకొకరితో ఎలా ఉంటావో చూస్తాను, నాతో అన్నీ అయిన తర్వాత అవతల వాడు నీతో ఎలా కాపురం చేస్తాడో చూస్తానని నేను అన్నానని, ఎప్పటికైనా నా వల్ల దాని ఉనికికి ప్రమాదం అనుకొని వాడుకున్నంత వరకు నన్ను వాడేసుకుంది కాబట్టి అది చాలా తెలివిగా నన్ను ట్రాప్లో ఇరికిచ్చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. పాపం లాయర్ గారికి బుర్ర పని చేయలేదు. అయితే ఆ రోజు అంతా గొడవ జరిగిన దాంట్లో నేను చేసిన ఒక్క మంచి పని ఏంటంటే, నేను ఆ కాల్ రికార్డింగ్స్ అవన్నీ విన్నవన్నీ కూడా ల్యాప్టాప్లోకి నేను పెన్ డ్రైవ్లోకి సేవ్ చేసి పెట్టుకున్నాను. సేవ్ చేసి పెట్టుకుంటే ఆ పెన్ డ్రైవ్ ఆ గొడవలో ఆ రోజు ఆ ఘర్షణలో అక్కడే ఇంట్లో పడిపోయింది. ఆ తర్వాత నా ల్యాప్టాప్లో ఎటు అవి సేవ్ అయ్యే ఉన్నాయి. దాంట్లో వాడి ఫోన్ నెంబర్లో ఆ డీటెయిల్స్ అన్నీ దీని ప్రియుడి ఉన్నాయి. ఇక దీని బాబు మాట్లాడినవి, దీని కాబోయే మొగుడు మాట్లాడినవి అవన్నీ కూడా ఉన్నాయి అందులో. దాంతో లాయర్ గారు ముందు నా సంగతి ఇలా ఉంచి, ముందు ఇంట్లో వాళ్ళకి నేను ఈ విషయం చెప్పలేనన్నాను. ఇంట్లో వాళ్ళకి చెప్తే గుండె పగిలి చచ్చిపోతారని చెప్పాను. దాంతో ఫోన్ మాట్లాడటానికి పర్మిషన్ తీసుకున్నాడు. తీసుకుంటే ఇంటికి ఫోన్ చేశాను. నేను వస్తానని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ అన్ని ఏర్పాట్లు చేసుకొని కూర్చున్నారు. అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన. ఆల్రెడీ పొలంలో వాళ్ళు హాస్పిటల్ కట్టడానికి శంకుస్థాపన కోసం కూడా మేము రాగానే అన్నీ రెడీ చేసుకుందామని, మళ్ళీ అక్కడికి వెళ్ళాక నా పెళ్ళి గ్రాండ్గా చేద్దామని వాళ్ళు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఇవన్నీ చెప్తే మా నాన్న గుండె పగిలి చచ్చిపోతాడు, అన్నయ్య ప్రాణాలతో ఉండడు, నా మీదే ఆశలు పెట్టుకున్న అమ్మ వదిన బతకరు. దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక వాళ్ళకి అబద్ధమే చెప్పాలి ఇప్పుడు. దాంతో నా ఫ్రెండ్ ఒక స్పెషల్ కోర్స్ చేస్తే ఇంకా బెటర్ అన్నాడు నాన్న. కాబట్టి ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి. అది ఎన్నాళ్ళో నేను చెప్పలేను, కానీ మీకు మాటిచ్చాను నాన్న, ఖచ్చితంగా అయితే వస్తాను.
నా సంకల్పం ఆ దేవుడు నెరవేరుస్తాడనే నమ్మకం ఉంది అంటే ఇంకేం కోర్స్ అయ్యా అని అడిగారు. అడిగితే స్పెషలైజేషన్ చేస్తున్నాను, వేరే కూడా ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను. నా చేతిలో మీరు ఎన్నో ప్రాణాలు పెట్టబోతున్నారు, ఆ ప్రాణాలనే మరి నేను ఒక్కటి కూడా పోకుండా కాపాడాలి కదూ అని చెప్పాను వాళ్ళకి. అంతేగా మరి, అలాగే నాన్న, అలాగే నేర్చుకో అన్నారు. అన్న తర్వాత మళ్ళీ నేను పద్దాకా ఫోన్ చేయటం కుదరదని, నెలకోసారి 2 నెలలకోసారి మాత్రమే ఫోన్ చేయగలనని, నా ఫోన్కి మీరు ఫోన్ చేసే వీలుండదని గుమస్తా తాతయ్యకి కూడా చెప్పాను. దాంతో ఇప్పుడు నేను చేస్తున్న ఫోన్ కూడా వేరే ఒక ఫ్రెండ్ తీసుకొని చేస్తున్నానని, ఇక్కడ నేనున్న చోట ఫోన్ చేసే ఫెసిలిటీ లేదని వాళ్ళకి చెప్తే నువ్వు చేసినప్పుడే మాట్లాడతామని చెప్పారు. ముందు వాళ్ళని ప్రశాంతపరిచాను, నా కుటుంబాన్ని సేవ్ చేసుకున్నాను. ఆ తర్వాత లాయర్ గారు ఇప్పుడు నువ్వున్న ఇంటి పక్కనున్న నా ఇంటికి వచ్చాడు. బై గాడ్ గ్రేస్ సోఫా కిందే పడుంది ఆ పెన్ డ్రైవ్ ఆయన తీసుకొచ్చాడు. ఆ తర్వాత నా ల్యాప్టాప్ తీసుకొచ్చాడు. ఆ ల్యాప్టాప్ పెన్ డ్రైవ్లో మొత్తం జరిగినవన్నీ ఉన్నాయి, దాంతోపాటు డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ ఉండి జరిగినవన్నీ ఉంటే ఆయన అవన్నీ కోర్టులో చూపించాడు. ఇలా ఒక ఆడది కేవలం డబ్బు కోసం ప్రేమనే నాటకం ఆడి నాతో వచ్చిన తర్వాత ఆ ఆడది ఇక్కడ ఇలా నటించిందని, దానికి నాకు పెళ్ళయిందని, ఆ పెళ్ళికి సాక్ష్యాలేవి అని అడిగితే సాక్ష్యాలు లేకపోవటం ఏంటని ఆయన చాలా బాధపడ్డాడు. అయితే అంతా దాంట్లో కూడా నా ఫ్రెండ్ ఒకడు సరదాగా ఆ రోజున మేము పెళ్లి చేసుకునేటప్పుడు వాడు ఫోటో తీశాడు. చెప్పకుండా వాడు అదే రోజు ఆ టెంపుల్కి వచ్చి దూరం నుంచి ఫోటో తీసి మీకు ఇదే నా మ్యారేజ్ గిఫ్ట్గా పంపుతాను చూడు అని చెప్పి అని వెళ్ళాడు. వాడి దగ్గర ఉన్నట్టు గుర్తొచ్చింది. వాడు కాకపోతే ఇండియాకి వెళ్ళిపోయాడు. మళ్ళీ వాడిని పట్టుకోవాలి. ఇప్పుడు పట్టుకుంటేనే ఇదంతా నమ్మించగలం. దానికి తోడు ఇది ఎఫ్ఐఆర్ పెట్టుకున్నవాడు కావాలన్నారు కోర్టు వాళ్ళు, ఎందుకంటే ఇదంతా నిజమా కాదా అనేది తెలియాలని. దాంతో లాయర్ గారు నానా తిప్పలో పడి ఒకవైపున ఇక్కడి నుంచి నా ఫ్రెండ్ అసలు అంతకుముందు ఎక్కడుండేవాడు చెప్తే అక్కడికి వెళ్ళి కనుక్కొని, అక్కడి నుంచి మళ్ళీ ఇండియాలో ఉన్న వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి అక్కడి నుంచి వాడు ఎక్కడ ప్రాక్టీస్ పెట్టుకున్నాడో అక్కడికి చేసి వాడికి జరిగిన విషయం అంతా చెప్తే పాపం వాడు 5 నిమిషాల ప్రకారం మ్యారేజ్ ఫొటోస్ పంపించాడు. అయిపోయిన తర్వాత ఈలోపు ఆ మ్యారేజ్ ఫొటోస్ ఇటు తీసుకొచ్చి దీని బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నాడా అని ఎత్తుక్కుంటే వాడు ఇండియనే. మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తే అది చాలా పెద్ద కన్నింగ్ సార్, దాన్ని నేను నిజంగా అలా చేసుండేవాడిని కాదు. అసలు నాకు ఈశ్వర్తో దానికి ఏమాత్రం ఒక రిలేషన్ ఉందనే మాటే అది నాకు చెప్పలేదు. మీకు తెలుసా అది నాకేమని చెప్పింది? జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది. ఫ్రెండ్స్గా చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటున్నారు కదా సార్, అలాగే అని నేను అనుకున్నాను. అందుకే నేను ఫిజికల్ అయ్యాను, నేను కమిట్మెంట్ ఇచ్చాను, లేకపోతే ఎందుకు ఇంటిమేట్ అవుతాను సార్? మా ఫ్యామిలీ కూడా మంచిదే. అదిలా ఈశ్వర్ని బ్లేమ్ చేసి వాడేసిందని నాకు తెలియదు. కోపం వచ్చింది, ఎలాగైనా దాన్ని చేసి తొక్కాలనుకున్నాను. దాంతోనే ఈ నిజాలన్నీ ఈశ్వర్కి చెప్తానని నిజంగానే దాంతో జరిగినప్పుడు మా ఇంటిమేషన్స్ నేను వీడియో తీసుకున్నాను సార్, కడుపు మండిపోయే. అందుకే నేను ఈశ్వర్కి చెప్తానని చెప్పి దాన్ని బెదిరించాను. కానీ నిజంగా నేను ఏ డబ్బు కోసమో కాదండి, అది డబ్బులైనా వేయటానికి సిద్ధపడింది, కానీ అది మాత్రం నా దగ్గరకు వచ్చి నన్ను చేసుకోలేదు, ఈశ్వర్ని చేసుకోలేదు, ఇండియా పారిపోయిందనమాట అది అని చెప్పి వాడి దగ్గర ఇంకా నా దగ్గర చాలా ప్రూఫ్లు ఉన్నాయి, నేను వస్తానని చెప్పి కోర్టుకు వచ్చి వాడు సాక్ష్యం చెప్పాడు. ఆ తర్వాత మ్యారేజ్ ఫొటోస్ చూపించారు. ఇదంతా అయ్యి మొత్తం వాదించి మొత్తం సాల్వ్ అవటానికి 3 సంవత్సరాల పాటు నేను చెయ్యని తప్పుకి జైలు శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నా ఫూలిష్నెస్ మీద నాకే అసహ్యం వేసిందే. ఇండియా నుంచి అన్నయ్య వాళ్ళు డబ్బులు పంపించారు, లాయర్ ఫీజు క్లియర్ చేశాను. ఆ తర్వాత సారీ చెప్పాడు, దీంతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నవాడు, నీ తప్పే ఉందిలే ఇందులో అన్నాను. కానీ బాస్ దాన్ని మన ఇద్దరం కలిసి వదలకూడదు, దాన్ని వదిలితే ఇలాంటి ఆడయి ఎంత దూరమైనా వెళ్ళిపోతాయి. అదేమందో తెలుసా, నా లైఫ్లో నేను ఎలా హ్యాపీగా ఉంటాను, నీ లైఫ్లో నువ్వెలా హ్యాపీగా ఉంటావు, నిన్ను జైల్లో తోయించింది సరే, నాకు మా మామయ్య కూతురుతో పెళ్లి కుదిరితే అదేమని చెప్పిందో తెలుసా, నేను క్యారెక్టర్లెస్ ఫెలోనని, రోజుకో దాంతో తిరుగుతున్నానని. అది దాని ఫోటోలు దాని వీడియోలు నేను దానికి పెడితే అది మా వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో తెలుసుకొని అది ఫేసులు మార్చేసి వేరే నాతో పాటు ఉండే ఒక అమ్మాయి ఫ్రెండ్ ఫేస్ దానికి యాడ్ చేయించి మార్ఫింగ్ చేయించి ఫోటోలు పెట్టి నా పెళ్ళి ఆపేయటమే కాక ఆ అమ్మాయి
వెళ్ళా పేయించే నానా డిస్టర్బెన్స్లో క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయిని నేనే చేసుకుంటానని కాళ్ళు పట్టుకొని ఆ అమ్మాయిని ఒప్పించుకున్నాను. అలాంటి ఆడవాటిని వదిలేయకూడదని వాడన్నాడు. ఏం చేశారు ఇంతకీ అంది సంగీత. ఏం చేయటం ఏముంది, వైశాలి మూవీ చూసావా అన్నాడు ఈశ్వర్. చూశాను. అందులో బాలగాడిని చూసావా? చూశాను. దాని మొగుడు అలాంటోడే. అంటే వాడికి ఏదైనా ఫస్ట్ హ్యాండే కావాలి అంటే? అవును మరి, చాలా హ్యాండ్లు మారిన ఆడదు కదా అదే. అవన్నీ దాచేసే కదా మరి వాడిని చేసుకుందే. కాబట్టే చెయ్యని తప్పుకు 3 సంవత్సరాల శిక్ష అనుభవించాను సంగీత. మా అమ్మ నాన్న ఏ తప్పు పాపం చేయలేదు. నిజం చెప్పాలంటే దాని లైఫ్లో నేను ఒక బాయ్ ఫ్రెండ్గా ఉన్నాను, నన్ను ఇలా వాడుకుంటున్నాను అనే విషయం అవతల వాడికి చెప్పాలి కదా. ఇదేమన్నా సినిమానా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పకుండా ఒక ఐఫోన్లకి అలాగే డ్రెస్సులకి వాటికి వీటికి వాడేసుకొని మా అమ్మ చెప్పొద్దందే మా నాన్న చెప్పొద్దందే అని ఒకరిని డబ్బుల కోసం ఒకరిని ఫిజికల్ అట్రాక్షన్ల కోసం వాడేసుకొని వదిలేస్తే అబ్బాయిలు మాత్రం ఊరుకుంటారా ఏంటి? ఒకప్పట్లాగా ఉన్నారా అబ్బాయిలు? దాంతోనే వాడు నేను కలిసి ఉన్నాయి మొత్తం. దాని మొగుడు ఇక వాడు నేను ఏమీ చేయలేమనుకొని ఇది దాని మొగుడితో కలిసిన ఫోటోలు దిగిన ఫోటోలు అవన్నీ శుభ్రంగా దానికి ఈలోపు 2 పిల్లలు పుట్టేయటం అయిపోయింది. సీమంతాల ఫోటోలు అన్నీ ఇన్స్టాగ్రామ్లో చాలా ఓపెన్గా పెట్టుకుంది. మేము దాన్ని ఏం పీకలేమనుకుంది. ఓపెన్గా చెప్పాలంటే నేను జైల్లో ఉన్నాను, ఆడే సూసైడ్ చేసుకుని పోయాడు, ఆడ అమ్మ నాన్నలు థూ అన్నారు కాబట్టి ఆడి మరదలు నా లైఫ్ నాశనం చేసావంది కాబట్టి ఆడి ప్రాపర్టీలో షేర్ కూడా ఇవ్వనన్నారు కాబట్టి ఇంకా వాడు చేయగలిగింది ఏమి లేదులే అనుకుంది. అదే అయితే కరెక్ట్ మూమెంట్లో దాని మొగుడే దొరికాడు మాకు ఇన్స్టాగ్రామ్లో. ఒకటే మొత్తం వాడికి డీటెయిల్స్ అన్నీ పెట్టి విత్ కాల్ రికార్డ్స్తో సహా నొక్కేశాము. ఆ తర్వాత ఏం జరుగుద్దనేదే నిజంగా పైన ఈశ్వరుడు చూసుకోవాలి. అనేసరికి అలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదులేండి. మిమ్మల్ని అలా చేసిన అది మాత్రం ఏం బాగుపడుద్దే. కానీ ఒకటే, వాడెందుకు చేశాడో ఏమో తెలియదు కానీ వాడి లైఫ్లోకి ఒక అమ్మాయిని దేవుడు పంపించాడు. ఇకనైనా వాడు బుద్ధిగా ఉంటాడు అనుకుంటున్నాను. కానీ మీరు మాత్రం మనుషుల్లో దేవుడండి. నిజంగా ఎవరండి ఒక అమ్మాయినే ప్రేమిస్తున్నాను అని చెప్తే అలా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా అమెరికాకి తీసుకొచ్చి చదివించాలనుకొని చదవనన్నా వేరే దాంట్లో జాయిన్ చేసి మీరు డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు కట్టించి వాళ్ళని చదివించి వాళ్ళ అమ్మ నాన్నల్ని వాళ్ళ అక్క చెల్లెళ్ళని వాళ్ళ అన్నదమ్ముల్ని చూసే ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకునే కేవలం ఒక అమ్మాయిని వాడుకొని వదిలేద్దామనుకునే వాళ్ళే ఉన్నాయి ఈ ప్రపంచంలో. కమిట్మెంట్ ఇచ్చాననే దాంతో అలా ఉండే మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? నేను గొప్పోని కాదు సంగీత, నిజం చెప్పాలంటే బుద్ధి లేని చెత్తదవని అనుకోవాలి. కాకపోతే అసలు నేను ఏ పరిస్థితుల్లో చదువుకోవటానికి వచ్చాను చెప్పు? మా నాన్న నాకు అప్పచెప్పింది ఏంటి? జైల్లో ఉన్నప్పుడు నాలో వచ్చిన రియలైజేషన్ అదే. నాకు నేనే దేవుడు విధించిన పనిష్మెంట్ అనుకున్నాను. అది నా లైఫ్లోకి వచ్చిందనుకో నా బుర్ర బుద్ధి కొద్దిగా అయినా పనిచేయాలి కదో. నేను కొద్దిగా అయినా అసలు దాని ఇంటికి ఒక్కసారి వెళ్ళి చూసినా దాని ఫ్యామిలీ గురించి నేను ఎస్టిమేషన్ వేసినా నాకు తెలిసేది కదో. అది నీకో విషయం తెలుసా? అంతా దాంట్లో కూడా నేనెవరో దాని ఫ్యామిలీకి తెలియక కాదు, నాతో ఉంటుందని తెలుసు, అది నాతో రిలేషన్లో ఉందని తెలుసు, అంతా మా ఇద్దరి మధ్య జరిగిందని తెలుసు. కానీ వాళ్ళ నాన్నకి పెళ్లి దగ్గరకు వచ్చేపాటికి నేను పనికిరాల. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఇది వాళ్ళకి ఏది పెట్టాలన్నా సరే నేను మా అమ్మ నాన్నల దగ్గర ఉంటాను, మా అన్నయ్య వదినల దగ్గర ఉంటాను. అంతమందిలో నేను ఉండటం దీనికి ఇష్టం లేదు. నేను యుఎస్లో ఉండాలి, కోట్లు సంపాదించాలి, అవి పెట్టి అది వాళ్ళని బాగు చేసుకోవాలి. నేను నిజంగా చీప్ మనీ మైండెడ్ అని అనుకోలేదు. డబ్బుకి ఎప్పుడు నేను ప్రయారిటీ ఇచ్చేవాడిని అయితే దాని వాళ్ళనే నేను కేవలం కొన్ని రాత్రులు గడిపినందుకు ఖరీదు కట్టా దానికి ఇచ్చాను చెప్పు. అంతా కాదు కదా, ఒక కమిట్మెంట్తో ప్రేమతోనే కదా. అదేనా నన్ను అర్థం చేసుకుంది సంగీత. దాంతోనే లైట్ తీసుకొని ఇలా జరిగింది అని చెప్పాడు ఈశ్వర్. దాంతో సంగీత చాలాసేపు బాధపడిందే. ఎందుకు నువ్వేడుస్తావు అంటే ఏమీ లేదండి, మగాడంటే మీలా ఉంటాడని నిజంగానే తెలియదు నాకు. అమ్మా నాన్నలు చెప్పారని ఒకరిని చేసుకున్నాను. ఫస్ట్ నైట్ దగ్గర నుంచి ఒక వేసెలా వాడిని రాత్రులు సుఖపెడుతూ పొద్దున పూట వంట మనిషిగా పని మనిషిగా నా బతుకు ఎంత హీనంగా తయారైందో నాకే తెలుసు. అన్ని నరకాలు అనుభవించిన తర్వాత మీలాంటి వాళ్ళని చూస్తే నిజంగా గుళ్ళో దేవుడు పక్క సీట్లో కూర్చున్నట్టు అనిపిస్తుంది. మీరే లేకపోతే ఇవాళైనా నేను ప్రాణాలతో బతుకుతునంటారా అన్న తర్వాత ఈశ్వర్ ఇంకా అనవసరం అనిపించింది. జైలు నుంచి వచ్చాక ఆ ఇల్లు అమ్మేద్దాం అనుకున్నాను. ఒక 3 నెలల పాటు టైం పట్టుద్ది, ఎందుకు తక్కువకు అమ్మాలి, దాంతోనే వస్తున్నానని అమ్మా నాన్నకి అన్నయ్యలకి చెప్పాను. ఆ తర్వాత
అంతకుముందు కొన్న గిఫ్ట్లన్నీ అవతల బారేసి మళ్ళీ కొత్తగా మా వాళ్ళ కోసం షాపింగ్ చేసుకున్నాను. ఇల్లు బేరం పెట్టేశాను, అమ్మేశాను. కరెక్ట్గా వెళ్ళిపోదాం అనుకునే 2 రోజుల ముందు ఇలా నీకు ఫోన్ ఇచ్చి నీ ఇష్యూ ఇదంతా ఇలా జరిగిందే. ఆ తర్వాత ఇక చేసేదేమీ లేక నీకోసమని ఉండిపోవాల్సి వచ్చిందే. నేను డాక్టర్ని కాకపోతే మరి నీకు ఆ రోజు ట్రీట్మెంట్ ఎలా చేశాను అనుకుంటున్నావు తిక్కల్దానా? మరి ఆ రోజు నీకే మెడిసిన్స్ ఇవ్వాలో నాకు ఎలా తెలిసిందనుకుంటున్నావు అనేసరికి నిజమే, మీరు దేవుళ్ళ లాంటి డాక్టరు అంది సంగీత. ఇండియా వచ్చింది, ఇండియాలో దిగారు. దిగిన తర్వాత ఎయిర్పోర్ట్కి పాల్ వాళ్ళ పెద్ద కొడుకు కోడలు వచ్చారు. వస్తే రా సంగీత ఎలా ఉన్నావమ్మా అని అడిగితే బాగున్నానన్నయ్య. అదేంటి క్రిస్టి అంకుల్ మేరీ ఆంటీ రాలేదు అని అడిగిందే. అడిగితే అమ్మ నాన్న పోయారుగా అని చెప్తే ఏంటి అని ఏడుపు వచ్చేసింది. అవును, ముందు అమ్మ పోయిందే, అమ్మ పోయిన తర్వాత ఆ దిగుల్లో నాన్న కూడా పోయాడు సంగీత అని చెప్పి డైరెక్ట్గా సమాధుల దగ్గరికి తీసుకెళ్తే ఒకవైపున సంగీత వాళ్ళ అమ్మ నాన్న సమాధులు, మరొక వైపున పాల్ మేరీ సమాధుల మీద పడి సంగీత చాలాసేపు వెక్కి వెక్కి ఏడ్చిందే. ఆ తర్వాత లేవమని పాల్ కొడుకు లేపాడు. లేపిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తావురా అని అడిగితే ఇలా ఇలా జరిగిందన్నయ్య, డబ్బులు వచ్చినాయి, అవి పెట్టి నేను ఎలాగోలా బ్రతుకుతానులే అంది. ఎలా బ్రతుకుతావు, పోనీ నా దగ్గర ఉండు కానీ రా అమ్మ నేను తీసుకెళ్తానని అతను అంటుంటే అతని భార్య కళ్ళల్లో నిప్పులు, అతని భార్య కళ్ళల్లో ఎర్రటి అతని భార్య చూపులు చూసి సంగీత భయపడిందే. ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి దరిద్రంలో నుంచే తను బయటకు వచ్చింది, మళ్ళీ ఏం వెళ్ళుద్ది, వద్దులే అన్నయ్య నా గురించి నేను చూసుకోగలను, అమ్మ నాన్న ఎటూ లేరు, ధైర్యం అయితే దేవుడిచ్చింది ఉందే, తోడు ఈశ్వర్ గారు ఉన్నారుగా, భయం ఏమీ లేదులే అన్నయ్య వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఈశ్వర్ని తీసుకొని ముందు ఒక హోటల్లో రూమ్ తీసుకొని కూర్చున్నారు. అదేంటి అలా అన్నావు, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తావు అని అడిగాడు సంగీతని. అడిగితే ఈలోపు ఈశ్వర్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు. ఇష్యూ మాట్లాడకు అని. ఆ అమ్మ చెప్పు అంటే ఎక్కడున్నావు నాన్న నువ్వు అని అడిగితే వచ్చానమ్మా, ఇప్పుడే ఎయిర్పోర్ట్లో దిగాను, దిగి అక్కడి నుంచి కాస్త ఫ్రెష్ అవుదామని హోటల్ రూమ్కి వచ్చాను. ఆ పక్కన ఎవరిదిరా, నీ భుజానికి భుజం కోడలదా, ఒకసారి చూపించరా మాకు అనేసరికి ఈశ్వర్కి చెమట్లు పోసుకొచ్చేసినాయి. ఇదోటి ఉంది కదూ, ఇప్పుడు నువ్వు కోడలు వస్తున్నారని అబ్బో మీ నాన్న ఎన్ని ఏర్పాట్లు చేశాడో తెలుసా, మన చుట్టాలు బంధువులు అందరూ 10,000 మంది వస్తున్నారయ్యా నిన్ను చూడటానికి, చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్న పెద్ద మనుషులందరూ వస్తున్నారు, మన బంధువులు చుట్టాలు స్నేహితులు అందరికీ భోజనాలు పెడుతున్నాం, పెద్ద షామియాన టెంట్లు వేయించాం, ఊరంతా లైటింగులు పెట్టించాం, అసలు అన్నయ్య నీ కోసం బ్యాండ్ మేళం పెట్టించాడు, అసలు హాస్పిటల్ ప్లాన్ రెడీ అయింది, ఇంజనీర్లు రెడీగా ఉన్నారయ్యా, కోడల కోసం ఎన్ని నగలు కొన్నానో తెలుసా, ఇక మీ వదినైతే గనక ఎన్ని పిండి వంటలు చేసిందనుకుంటున్నావు అని చెప్తుంటే వాళ్ళ మాటలు వింటూ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. చిన్న ఇంకా రావట్లేదేంట్రా, ఓసారి తోడుకోవడాన్ని చూపించరా అని కోకిల. రే ఎప్పుడు వస్తున్నావురా అని సుబ్రహ్మణ్యం. రే నానా నిన్నేరా అడిగేది అని రాధమ్మ. తమ్ముడు అని అన్నయ్య. పిల్లలు అసలు తలంతా ముద్దుబారిపోయి చేతులు కాళ్ళు వణుకొచ్చి కూర్చుండిపోయాడు. ఒక క్షణం పాటు ఈశ్వర్ నేను బయలుదేరుతున్నాను, బయలుదేరేటప్పుడు నాకు సిగ్నల్ ఉండకపోవచ్చు, నేను వచ్చాక మాట్లాడతాను, మన ఊరికే వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నావురా ఇంతకే, మళ్ళీ నేను బయలుదేరంగానే మీకు ఫోన్ చేస్తాను అన్నయ్య, ఫోన్ నా దగ్గరే పెట్టుకుంటానులే అంటే ఆ సరేలే అని ఈశ్వర్ అలా కూర్చున్నాడు. ఇప్పుడు వాళ్ళు 1000 కళ్ళతో తన భార్యని వెల్కమ్ చేయడానికి ఎదురు చూస్తున్నారు. ఒక ఆడది ఇలా మోసం చేసింది, జైలుకి వెళ్ళింది అని నేను చెప్తే సంగీత వాళ్ళు తీసుకోగలరా, వాళ్ళు గుండె పగిలి చచ్చిపోతారేమో కదో, ఎందుకైనా నిన్న అలా పెంచింది, ఎందుకైనా ప్రయోజకుడిని చేసింది అని నాన్న అనరా, ఏది పోయినా తట్టుకోగలడు కానీ మా నాన్న పరువు పోతే తట్టుకోలేడు, అలాంటిది నా వల్ల ఇంత అవమానం జరిగిందని తెలిస్తే మా అన్నయ్య వదిన అమ్మ నాన్న ఏమైపోతారంటావు అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. సంగీత కూడా ఏడుపు వచ్చేసిందే. ఇప్పుడు ఏం చేయటం అండి అంటే నీకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా సంగీత, నీ డబ్బులు మొత్తం నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను, సో నీకు ఫినాన్షియల్ సెక్యూరిటీ ఉంది, ఇప్పుడు నువ్వు సేఫ్, నీ గోల్డ్ అంతా నీ లాకర్కి వచ్చేసిందే, అలాగూ నువ్వు సేఫ్, నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టగలవా, నీకేదో చేశాననే దాంతో అడగట్లేదు అంటే ఏంటంటే నా భార్యగా మా ఊరికి రాగలవా, నేనా మీ భార్యగానా అంటే
కనుక్కుంటారండి మీ వాళ్ళు, కనుక్కోరు. నేను డాక్టర్ని చెప్పారా మీరు? లేదు, నువ్వు ఇక్కడే ఉన్న చదువుకున్న ఒక అమ్మాయి అని చెప్పాను. మా వాళ్ళకి నువ్వు చదువుకున్న 10th క్లాసే చాలా ఎక్కువ. ఎందుకంటే వచ్చిన 10,000 మంది చుట్టాలలో ఎవరు 1వ తరగతి 2వ తరగతి దాకా కూడా చదువుకోవాలా. మా అన్నయ్య 5వ తరగతి, మా వదిన 1వ తరగతి, అందరికీ సంతకాలు నేర్పించింది నేనే. మా చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎవరికి కూడా చదువులు లేవు. నువ్వు వాళ్ళకి చాలా పెద్ద చదువు చదివిన దాని కిందే లెక్క. అందరూ నమ్ముతారు కూడా నేను చెప్తే. ప్లీజ్ సంగీత, నా భార్యగా నటించవచ్చే ప్లీజ్. ఇప్పుడు నా ఫ్యామిలీ ముందు నేను మనిషిలా కనీసం అనిపించుకోవాలంటే నువ్వు ఆ ఒక్క హెల్ప్ చేయవా నాకు అని అడిగాడు ఈశ్వర్. మంచి అమ్మా నాన్నలు అలాంటి వాళ్ళు నిజంగా ఏదైనా చేసుకుంటే తనకెట్టు తల్లిదండ్రులు లేకుండా పోయారు, పక్కన వాళ్ళకు కూడా లేకుండా చేయకూడదు. అతనే లేకపోతే ఇవాళ తను అసలు నరకంలో నుంచి బయటికి రాగలిగేదే కాదు. అలాగేనండి, వస్తానని చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ అని హక్ చేసేసుకున్నాడు సంగీతనే. సరే వెళదామండి అన్నాక రేపే బయలుదేరదాం అని ఇంటికి ఫోన్ చేసి రేపే వస్తున్నానని చెప్పాడు వాళ్ళ అమ్మా నాన్నలకి. వీళ్ళు ఊళ్ళోకి వచ్చేసరికి వాళ్ళు ధూమ్ధామ్గా మేళతాళాలతో ఊరి పొలిమేరల దగ్గరికి ఎదురొచ్చి తమ్ముడు దిగరా కారు అని ఇక ఆ అమ్మాయి వైపు అలాగే చూస్తూ మరదలు ఈ అమ్మాయేనా అని ఒకవైపున ఈశ్వర్ వాళ్ళ నాన్న సుబ్రహ్మణ్యం గారు, ఈశ్వర్ వాళ్ళ అన్నయ్య కైలాష్ వచ్చి రామ్మ అని నేనేనమ్మా వీళ్ళ నాన్నని, నా పేరు సుబ్రహ్మణ్యం అంటే కాళ్ళకి దండం పెట్టిందే, నా పేరు కైలాష్ వీళ్ళ అన్నయ్య అంటే కాళ్ళకి దండం పెడితే పిల్ల బంగారు బొమ్మలా ఉంది అన్న తర్వాత ఇక్కడి నుంచి ఎందుకు నాన్న, ఎందుకేంట్రా, ఊరంతా మన చుట్టాలు ఊళ్ళో వాళ్ళంతా చూస్తుంటే అని ఎక్కరా ఎక్కువ అని ఊరేగించుకుంటూ తీసుకెళ్లారు మేళతాళాలతో. ఇంటికి వెళ్ళేసరికి రాధమ్మ అలాగే కోకిల ఎదురొచ్చి పెద్ద వెండి పళ్ళెంతో హారతి తీసి మా కోడలు మా బంగారు తల్లే, ఎంత అందంగా ఉన్నావమ్మా వరాల తల్లే అని చెప్పి హారతి ఇచ్చి ఏరా అంతంత మాత్రంగా ఉంటుందన్నావు దొంగ మొహమోడ, అంత చక్కగా ఉంటే పిల్ల బాగానే ఉంటుందిలే అని నవ్విచ్చానన్నావు, వెయ్యాలి నిన్నొకటే అన్నాక ఏనా అన్న చిక్కిపోయా వేరా బంగారం అని లోపలికి తీసుకెళ్తే చుట్టాలు బంధువులు అంతా మీద పడిపోయేసరి పిల్లాడికి కాస్త ఊపిరాండివ్వండమ్మా అని కూర్చోబెట్టి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి సంగీతనే దీపం వెలిగించు, నీ పేరేంటమ్మా అని అడిగితే సంగీత అని చెప్తే మా తల్లే మా బంగారమే అని లోపలికి రమ్మనమని ఎంతో ప్రేమగా పూజ గదిలోకి తీసుకెళ్ళి దీపం వెలిగించిన తర్వాత తీసుకొచ్చి మా కోడలని అందరికీ పరిచయం చేశారు. అందరూ బుగ్గలన్నీ పట్టుకునే అబ్బో ఎంత బాగుందో అబ్బో నలిపేయి బాకండమ్మా పిల్లనే, గాలాన్నివ్వండి అని పిన్ని అని పిల్లలు వచ్చి నేను గీతిక నేను సుదర్శన్ అని చెప్పారు. పిల్లల్ని దగ్గరికి తీసుకుంది సంగీత. ఆ తర్వాత స్నానాలు చేయండర్రా కాస్త పడి వచ్చినట్టున్నారు అని బాత్రూముల్లోకి పంపించి అమ్మాయిని శోభనాలైనరా ఇద్దరికి, ఇప్పుడు దాకా అవ్వవా అమ్మా, సరేలే అయితే ఇద్దరు ఒకే గదిలో ఉండండి, కాకపోతే చేద్దామని అలాంటిదేమీ లేదమ్మా, సర్లే మరిది, అబ్బో మీ అన్నయ్యకి నీకు కంగారు ఆగుద్దంటే నేను నమ్మాను లేవయ్యా అని నవ్వుకుంది కోకిల. ఎవడి గోల వాడితే ఇలాగే ఉంటుంది, ఇక్కడికి వస్తే డోంట్ మైండ్ అన్నాడు సంగీతతో. మీ వాళ్ళని చూస్తే నిజంగా చాలా సంతోషంగా ఉందండి. మా అమ్మా నాన్నలు కూడా పోయారనే బాధ కన్నా ఏ రోజు ఇలాంటి ప్రేమని నాకు ఇవ్వలేదనే బాధ మాత్రం నా జీవితంలో మిగిలిపోయింది. వాళ్ళే నా గురించి సరిగ్గా ఆలోచించుంటే నా బ్రతికిలా ఉండేది కాదేమో కదా. సంకల్పం చాలా గొప్పదనే మీరు మీ వాళ్ళ కోసమనే జైలుకి వెళ్ళి మరీ ఎదురు పోరాడి ఇక్కడ దాకా వచ్చారు. క్యాన్సిల్ అయిన మీ లైసెన్స్ కోసం మీరంతా పోరాడి తిరిగి ఆ లైసెన్స్ తీసుకుని మరీ వచ్చారు. నేను పోబోయే ప్రాణాలు దక్కించుకోవటం కోసం కూడా చివరికి మీ మీద ఆధారపడ్డాను. అమ్మా నాన్నలు పిల్లలకి జ్ఞానం తెలివితేటలు నేర్పించాల్సింది పోయి పనికి రాకుండా తయారు చేస్తే నాలాగే అయిపోతారేమో కదో అని కన్నీళ్లు పెట్టుకుంది సంగీత. పిచ్చిదానా ఏంటదే అని ఈశ్వర్ తలనిమిరాడు. ఆ తర్వాత ఇద్దరు ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చిన తర్వాత అమెరికా నుంచి తీసుకొచ్చిన బోలెడంత లగేజ్ అంతా కూడా అక్కడికి తీసుకొచ్చారు పనివాళ్ళు. తీసుకొస్తే ఈశ్వర్ ముందు దాన్ని ఓపెన్ చేశాడు. అమ్మకో డైమండ్ నెక్లెస్, వదినకో డైమండ్ నెక్లెస్, పాపకో డైమండ్ నెక్లెస్, బాబుకి డైమండ్ బ్రేస్లెట్, అన్నకి
నాన్నకి రోలెక్స్ వాచ్లు. అలాగే మిగతా వాళ్ళందరూ అక్కడున్న పిల్లలందరికీ హ్యాండ్ బ్యాగులు, గిఫ్ట్లు, చాక్లెట్లు. అసలు ఒక్కళ్ళ చేతుల్లో కూడా ఈశ్వర్ తెచ్చింది ఏమీ లేదు అనకుండా పని వాళ్ళతో సహా అందరికీ అన్నీ ఇచ్చే, ఇంకా కొంతమంది ఎవరైనా రాకపోతే మిస్ అయిన వాళ్ళుంటే వాళ్ళకు కూడా ఇమ్మనమని ఒక పెద్ద ట్రాలీ అమ్మ చేతిలో పెట్టాడు. ఇవన్నీ తనే తీసుకుందమ్మా, మీకోసం నచ్చాయా అని అడిగితే, చుట్టాలు బంధువులు, మా తల్లే మాయమ్మే, నీ పొట్లో పాలు బుయ్యా సచ్చి నీ కడుపును పుట్ట, మా కోసం నువ్వే తీసుకున్నావా అమ్మ, ఆయనే మీ అందరినీ రోజు కలవరిస్తారు, పేరు పేరున మీ అందరి పేర్లు చెప్తూ ఉంటారు నాకు, మీరు ఆయనకి ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటారు. పాపం అక్కడ ఉన్నారన్న మాటే కానీ అంకుల్కి అంకులేంటమ్మా మావయ్య అనక అంటే, చదువుకున్న పిల్లలు అలాగే పిలుస్తారులే, బాగుందిగా ఇది అంటుందిగా మన కోకి మావయ్య అత్తయ్య అనే, పర్లేదమ్మా నువ్వు అంకుల్ అనే పిలు, అంకుల్ అంటే నువ్వు, ఆంటీ అంటే నేనంట, అబ్బాయి చెప్పాడు అన్న తర్వాత, చెప్పమ్మా నువ్వు మాటకు అడ్డం వస్తాడు ఈ ముసలాయన ఒకడు అంది రాధమ్మ. ఆయన అక్కడ ఉన్నారన్న మాటే కానీ ఆయన మనసంతా మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ప్రతి క్షణం ఎప్పుడెప్పుడు చదువు పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చే మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందామా అని ప్రతి క్షణం ఆయన తాపత్రయపడుతూనే ఉంటారు అని చెప్తే, సంగీతనే మాయమ్మే మా తల్లే అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం తెచ్చామని వాళ్ళు నోట్లో కొసరి పెట్టే, ఒకవైపున ఎంతెంత పెద్ద లడ్లు, ఎంతెంత పెద్ద గోరుమిట్టీలు, సున్నుండలు చేయించి అవన్నీ స్నాక్స్ కింద పెడితే, అమ్మ బాబోయ్ నా పొట్ట పట్టట్లేదని సంగీత, ఇన్ని తింటే మమ్మీ నేను డాక్టర్ నవ్వనే, నేను ఏ వెయిట్ లిఫ్టర్నో అవ్వాలి, ఊరుకో దిష్టి తగులితే, ఆ దరిద్రపు తిళ్ళన్నీ విదేశాల్లో తిళ్ళు తిని ఆ ముదరష్టపు తిళ్ళు ఎలా అయిపోయావో చూడమ్మా అనేసి, ఆ తర్వాత ఇక వాళ్ళు అవని ఇవని పెట్టి ఊళ్ళో వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాట్లు చేశారు. వేటపోతులు తెగ అక్కడ పడ్డాయి. నాన్ వెజ్లు, చికెన్లు, మటన్లు, ఫిష్లు, ప్రాన్లు, ఎక్కడోళ్ళు అక్కడ తిని ఇక అల్లుడని, కొడుకని, మనవడని తొందరగా హాస్పిటల్ కట్టించమని మా అందరినీ చూడాలని చెప్పి ఈశ్వరిచ్చినవన్నీ తీసుకొని, దాంతోపాటు రాధమ్మ వాళ్ళు రిటర్న్ గిఫ్ట్లు కూడా ప్లాన్ చేసి మళ్ళీ తొందరలోనే పప్పన్నం పెడతాం రావాలని కబుర్లు పెట్టి వచ్చిన చుట్టాలందరూ కార్లు వేసుకొని వెళ్ళిపోయారు. ఎంత డబ్బు హోదాలున్న వెళ్ళేవరికి చదువులు లేవా అండి అంది సంగీత. లేవు సంగీత అన్న తర్వాత, ఓ చాలా బాధాకరమైన విషయం కదా అన్న తర్వాత, అవును అన్నాడు. అన్నాక ఏదో మాట మీద మాట మాట్లాడుతూ సంగీత చిన్న చిన్న మాటలు, థ్యాంక్స్ అని, సారీ అని, ఎక్స్క్యూజ్ మీ అని, మీకేనండి చెప్పేదని, ఫోన్ వచ్చిందని, ఇలా చిన్న మాటలు మాట్లాడినా చాలా గొప్పగా మురిసిపోతున్నారు రాధమ్మ, కోకిల, సుబ్రహ్మణ్యం, కైలాష్. నిజమే మీరన్నమాట, నేను చదువుకున్న ఇంగ్లీషు వీళ్ళకి చాలా ఎక్కువ, వీళ్ళನ್ನು ఆకాశంలో పెట్టి చూస్తున్నాడు తెలుసా మీకు, అక్కడి నుంచి దిగాలనిపించట్లేదు నాకు అని చెప్పింది ఈశ్వర్కి. ఇలా నెల రోజుల టైం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఒక రోజున పెద్ద పెద్ద పండితులందరూ ఇంటికి వస్తే ఈశ్వర్ని, సంగీతని ఇటు రెండర్రా అని చెప్పి పిలిచాడు సుబ్రహ్మణ్యం గారు. పిలిస్తే, ఏంటి నాన్న వీళ్ళ అమ్మ నాన్నకి కబురు పెట్టాలయ్యా అంటే, దేనికి ఏమిట్రా మీ ఇద్దరికి పెళ్లి చేయొద్దు, ఏంటి నాన్న నువ్వు మాట్లాడేదే, అవునయ్యా మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నాం అన్నారు విదేశాల్లో, ఆ పెళ్ళి మేము ఎటు చూడలేదు కదా, పెళ్ళై 3 ఏళ్ళు గడిచిపోయి ఫస్ట్ నైట్లు అయ్యాక పెళ్ళేంటి నాన్న, అది మీ లెక్క, విదేశాల లెక్క, ఇక్కడ మా లెక్క పెళ్ళే కదా, మేము నలుగురిని పిలిచి చేయాల్సిందే కదా, 16 రోజులు పెళ్లి చేస్తున్నాం మరిది, అలా మాట్లాడతావేంట్రా నువ్వు అంది కోకిల. అది కాదు వదిన, అరవబాకు, మేము అసలు ఏ లెవెల్లో ప్లాన్ చేసుకున్నామో తెలుసా పెళ్ళి, నీకేం తెలుసురా, మళ్ళీ 100 ఏళ్ళు గుర్తుపెట్టుకునేలా అన్నాడు కైలాష. అన్న తర్వాత అన్న దగ్గరికి వెళ్ళి కూర్చొని, అన్నయ్య అంటే ఏంట్రా, మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కొడుగ్గా పుట్టాలనుందిరా అంటే, ఏంట్రా పిచ్చి మాటలు అంటే, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి ఈశ్వరికి. జరిగినవన్నీ గుర్తొచ్చా. చిన్నప్పటి నుంచి భుజాల మీద పెట్టుకొని మోసావు కదూ, నా కాళ్ళు కందకూడదనే ఈ రోజు వరకు నువ్వే కష్టపడుతూ నీ కష్టంతోనే నా కష్టం తెలియకుండా చేసి పెంచావు కదూ అన్నయ్య, ఐఎమ్ సారీరా. ఏంట్రా పెద్ద మాటలు అంటే, వదిన నువ్వు నిజంగా నాకు మరో అమ్మవు కదూ. కోకిల బ్యామ్ అని ఏడిసి, పిచ్చోడా ఏమైందిరా నీకు అన్న తర్వాత, అమ్మా నువ్వు దేవతవి నాన్న, నీలాంటి వాడికి పుట్టడం నేను చేసుకున్న పుణ్యం, పిచ్చి మాటలు మాట్లాడబా
మాట్లాడబాకు, ఏం మాటలయ్యా ఇవన్నీ అంటే సంగీతకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు. ఏయ్యా అంటే ఏమీ లేదు, ఆ కోర్సులో ఉన్నన్నాళ్ళు ఏదో మీ మీద బాగా మనసు అయ్యేదమ్మా అని మాట మార్చి చెప్పాడు. జైల్లో ఉన్న క్షణాలు వాళ్ళు గుర్తొచ్చే అసలు మళ్ళీ వాళ్ళని చూస్తానా లేదా, బయటకు వస్తానా లేదా అనేదే ఊహించలేకపోయాడు ఈశ్వర్. ఇక సుబ్రహ్మణ్యం, ఏరమ్మా మీ అమ్మ నాన్న అంటే, నీకు విషయం చెప్పాలి నాన్న, వాళ్ళు ముందు పెళ్ళికి ఒప్పుకోలేదు, తర్వాత పెళ్ళికి ఒప్పుకున్నారు. మేము వస్తున్నామన్నప్పుడు మీకన్నా ఎక్కువ ఆనందపడిపోయి సంబరంతో ఊరు నుంచి బయలుదేరారు. ఎయిర్పోర్ట్ దగ్గరికి యాక్సిడెంట్ అయిపోయారు. ఆ విషయం తనకు కూడా చెప్పలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే సమాధుల దగ్గరికి తీసుకెళ్ళాను. ఇగో వాళ్ళ సమాధులు అని నిజమే చెప్పి ఫోటోలు చూపిస్తే అయ్యో అని కళ్ళొత్తుకొని ఏడ్సే సంగీతని దగ్గరికి తీసుకొని, మా అమ్మే, మా తల్లి, నీకెవరూ లేరు అనుకోకమ్మా, మేమున్నాను తల్లి, నీకు అమ్మనైనా నేనే, అత్తనైనా నేనేనమ్మా, మావయ్య అయినా తండ్రి అయినా ఆమెనమ్మా, నీ బావే నీకు మరొక తండ్రి అనుకో, నీ తోడుకోళ్ళే నీకు మరో తల్లి అనుకో, నా తల్లే నాయమ్మే, దేవుడు ఎత్తుపోయాడమ్మా, దేవుడు అంత కొరసూపు చూశాడా అని వచ్చిన వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకొని ఇక అందరూ సంగీతం దగ్గరికి తీసుకొని, బాధపడకు తల్లి అంటే, నిజంగా వాళ్ళ అమ్మా నాన్న పోయినప్పుడు కూడా అంత దుఃఖం రాలేదు, కానీ వీళ్ళు ఓదారుస్తుంటే చాలా బాధ అనిపించింది సంగీతకే. ఆ తర్వాత నేను పెళ్లి ముహూర్తం పెట్టించేసి మీకు కబురు పెడతాను, కాసేపు మీ ఇద్దరు వెళ్ళే ప్రశాంతంగా కూర్చోండి, అమ్మాయి దిగాలుగా ఉన్నట్టుందే, పంతులు గారు మీరు కాస్త 2 రోజులు ఆగి వద్దురో, కాస్త ఈరోజు ఏమీ బాగోలేదంటే అలాగే బాబు అని ఆయన వెళ్ళిపోయాడు. ఈశ్వర్ సంగీతం తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత అలా కూర్చుని సంగీత వైపు చూస్తుంటే సంగీత చాలా ఏడ్చింది. ఎందుకు సంగీత ఏడుస్తున్నావంటే, మీకు విషయం తెలుసా, ఇప్పటికీ నిద్రలో ఉలికి పడుతున్నానండి, లేచి చూస్తే నేను ఇంకా ఆ నరకంలో లేను కదా, నన్ను తలుపు తీయలేదని కొట్టేవాళ్ళు లేరు, సెక్షువల్ హెరాస్మెంట్ చేసేవాళ్ళు లేరు, వేసేలా వాడేవాళ్ళు లేరు, నన్ను కొట్టే ఆడపడుచులో నన్ను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకునే ఆడపడుచు మొగుడు లేడు, నన్ను నానా మాటలు అనే మామ నా మీదకి తాగే సీసాలు ఇసిరేసేవాళ్ళు లేడు, నా చేతులు కాల్చే అత్త లేదు, నన్ను నరకం పెట్టే ఆడపడుచు లేదు, తప్పుగా ప్రవర్తించే ఆడపడుచు కొడుకు కూతుళ్ళు లేరు, నేను మీతో ఉన్నాను, స్వర్గంలో ఉన్నాను, మీ వాళ్ళందరూ నాకు తోడున్నారు, మీరు తోడున్నారనే ధైర్యం, నిజం చెప్తున్నానండి, మళ్ళీ బ్రతుకుతాననే అనుకోలేదు, ఇక్కడ దాకా మీరు తీసుకొస్తే ఆ జన్మాంతం మీకు రుణపడి ఉండాలనుంది, నిజం చెప్పేయచ్చు కదండి వాళ్ళకి, ఎందుకు వాళ్ళని మీరు ఇంకా బాధ పెట్టడం అన్న తర్వాత నిన్నొక మాట అడిగేదా అన్నాడు ఈశ్వర్. ఏంటండి, పెళ్లి చేసుకుందామా సంగీత, జాలి పడుతున్నారా నా మీద? లేదు, ఏ రోజైతే నిన్ను చూశానో ఆ రోజు నిజంగా నువ్వు నీ భర్తతో వచ్చి కారులో నుంచి దిగినా నువ్వు వాడి పెళ్ళానివని, నీకు వాడితో పెళ్ళయిందని నేను అనుకోలేదు, ఎవరో రిలేటివ్ అనుకున్నాను, ఆ రోజు నేను జైలుకి వెళ్ళే టెన్షన్లో నిజంగానే నిన్ను పట్టించుకోవాలా, తిరిగి వచ్చిన తర్వాత నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నీలో ఒక అమాయకత్వం, కళ్ళా కపటం లేనితనం, నువ్వన్ని నరకాలు అనుభవిస్తుంటే నిజంగా చూడలేకే కోపంతో ఉక్రోషంతో నిన్ను అందులో నుంచి ఎలాగైనా బయటికి తీసుకురావాలని తిట్టాను, నీ జీవితంలో ఏం జరిగిందో నాకు మాత్రమే తెలుసు, నా లైఫ్లో ఏం జరిగిందో నీకు మాత్రమే తెలుసు, మనిద్దరం అవి ఎవరితోనూ లైఫ్లో ఎప్పటికీ షేర్ చేసుకోలేం, కానీ రేపు నీ లైఫ్లోకి వేరే వ్యక్తి, నా లైఫ్లోకి వేరే వ్యక్తి వస్తే వీటిని తెలుసుకునే అమ్మా నాన్నలకి చెప్తే బ్రతుకుతారంటావా, నీకెటు తల్లిదండ్రులు లేరు, మా అమ్మా నాన్న నీకు చాలా నచ్చారంటున్నావు, మా ఫ్యామిలీ నీకు చాలా నచ్చిందంటున్నావు, అలాంటి వాళ్ళు గుండె పగిలి చచ్చిపోతే, అవమానపడితే, నలుగురిలో పరువు పోతే నువ్వు తీసుకోగలవా సంగీత, నేను నీ మీద జాలితో పెళ్లి చేసుకుంటానంటల్లా, ఇష్టంతో ప్రేమతో నేను ఇష్టపడే చేసుకుంటా, కానీ నేను ఒక పెళ్ళైన ఆడదాన్నండి, విడాకులైన ఆడదాన్ని, మీకేం కర్మ నన్ను చేసుకోవటానికి అంది సంగీత. ఏం పిచ్చి మాటలివే, నేనేమైనా పెళ్లి కాని మగాడినా, నేనెవరిని తాకని మగాడినా, నేను వర్జిన్నా, అసలు వర్జినిటీల గురించి మాట్లాడే రైట్ నాకు ఉందంటావా, అయినా ఒకటి చెప్పమంటావా, శీలం అనేది మనసుకు సంబంధించింది సంగీత, శరీరానికి సంబంధించింది కాదు, నీ లైఫ్ ఇలా అవ్వాలని, నిజంగా నువ్వు నా లైఫ్లోకి రావాలని రాసుండే నువ్వు అక్కడ దాకా వచ్చావేమో, నా బతుకు ఇలా తగలడాలనే అది నా లైఫ్లోకి వచ్చే నేను నిన్ను చేరుకున్నానేమో, దేవుడు మన రాతల్ని
ఇలా రాసేసే మన కలపటానికి ముందు ఏ జన్మలోనో ఎవరినో మనం విడదీసి బాధ పెట్టామేమో, అందుకే ఆయన మనకి ఒకళ్ళని దగ్గర చేయటానికి ఇంత దూరం చేసి మరీ దగ్గర చేశాడు అనుకుంటున్నాను నేను. అంటే మీరు నన్ను నిజంగా ఇష్టపడుతున్నారా అంటే నమ్మవా, అది కాదండి అనేసరికి గట్టిగా కౌగిలించుకొని పెదాల మీద ముద్దు పెట్టాడు. నాకు ఇంతకన్నా ప్రేమను చూపించడం చేత కాదు, నాకు ఇంతకన్నా ఇష్టాన్ని చూపించడం చేత కాదు, నిజం చెప్తున్నాను. మా అమ్మ నాన్న అన్నయ్య వదిన మీద ఒట్టేసి ఐ లవ్ యూ, నేను నిన్ను నిజంగా ఇష్టపడుతున్నాను, నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, నిన్ను ఒక్క మాట అని ఒక దెబ్బ కొట్టేంత కుసంస్కారిని కాదు, ఆ రోజు నిన్ను అరిచానన్నా కూడా నా మనసు బాధేసిందే, నువ్వు మొండికేసి ఆ నరకంలో నుంచి రానంటున్నావని కోప్పడ్డాను తప్ప నా నేచర్ అది కాదురా అని చెప్పాడు. ఆ తర్వాత సంగీత రాత్రంతా ఆలోచించిందే. జరిగిపోయిన గతమంతా ఒక్కసారి కళ్ళ ముందు మెదిలిందే. ఒక్కరోజు తన నమ్మని అమ్మా నాన్నలు, అర్థం చేసుకొని వ్యక్తిత్వాలు, తన ఇష్టానికి సంబంధం లేకుండా చేసిన పెళ్ళే, తన శరీరంతో ఆటాడుకున్న ఒక పశువు, తనని నరకాలు పెట్టిన ఒక జీవితం, అందులో నుంచి బయటకు తీసుకొచ్చిన దేవుళ్ళ లాంటి ఒక చెయ్యి, అతనికి ఏమిచ్చి తన రుణం తీర్చుకోగలదు, ఒక అందమైన దేవాలయం లాంటి ఇల్లు, దేవతల్లాంటి అత్తామామలో, అసలు సొంత తోబుట్టువుల కన్నా ఎక్కువగా చూసుకునే బావ తోడికోడలు, అతను తన జీవితంలో జీవితాంతం తోడై ఉంటానని అతనే అడిగాడు. అతను చేయి పట్టుకుంటే ఉన్న ధైర్యం, అతడే ఒక సైన్యంలా అనిపించే ఒక మగాడు, ఎంతకన్నా ఏం కావాలి తన జీవితానికి, అలాగేనండి చేసుకుంటాను అని చెప్పిన తర్వాత గట్టిగా కౌగిలించుకుంటే వెక్కి వెక్కి ఏడ్చిందే. నన్ను ఎప్పటికీ వదిలేయరుగా మీరు, నాకు నా జీవితంలో నా అనే వాళ్ళు ఎవరూ లేరండి, మీరు తప్ప, చివరిదాకా తోడుంటారు కదూ అంటే పిచ్చిదానా ఏమైందిరా నీకు అని దగ్గరికి తీసుకునే నుదురు మీద బుగ్గ మీద ముద్దు పెట్టి కౌగిలించుకున్నాడు. ఈలోపు అటుగా వెళుతున్న రాధమ్మ ఈశ్వర్ అని బయటికి పిలిచి అమ్మాయిని ఏమన్నా అన్నావేంట్రా, లేదమ్మా వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకొచ్చి అయ్యో నా తల్లే అని అందరినీ పిలిస్తే చుట్టాలు బంధువులు అందరూ వచ్చి సంగీతను ఒళ్ళో పడుకోబెట్టుకొని ఓదార్చారు. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరిపించారు. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వేరే వేరే గదుల్లో పడుకోవాలి పెళ్ళైన దాకా. వదిన అంతే మళ్ళీ మేము శోభనం ఏర్పాట్లు చేయమా ఏంట్రోయ్ అని అన్నారు. అన్న తర్వాత వేరే వేరే పడుకోబెట్టారు. ఆ తర్వాత నిజంగానే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎంత ప్రేమిస్తాడా అన్నట్టే ఈశ్వర్ సంగీతనే ముద్దు పెట్టుకోవటం, దొంగతనంగా చూడటానికి రావటం, వెనక నుంచి హక్ చేసుకోవటం, వాళ్ళంతా చూసే అల్లరి చేయటం, అక్కడి నుంచి పరిగెత్తి లైఫ్ చాలా సరదాగా చాలా సందడిగా, నిజం చెప్పాలంటే మళ్ళీ చచ్చిపోయి పుట్టినట్టుగా దేవుడు ఏదో పోయిన ప్రాణాన్ని తిరిగి మళ్ళీ తన ఆత్మను తనలో చేర్చినట్టే మురిసిపోయింది సంగీత. ఆ తర్వాత మెహందీ హల్దీ సంగీతో ఉన్న వాళ్ళందరూ పెళ్లి కూతుళ్ళని చేయటం, పెళ్లి కొడుకులను చేయటం, పసుపులు దంచటం, వసంతోత్సవాలు చేసుకోవటం, సంబరాలు సంతోషాలు సంగీతులు, అబ్బో అసలు ఒకటి కాదో పెద్ద పొలం, ఆ పొలంలో పెద్ద పెళ్లి పందిరే వేయించి నిజంగా దేవతల పెళ్ళిళ్ళే ఇలా జరుగుతాయేమో అన్నట్టు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. మామగారు పిలిచాడనే ఇక వాళ్ళందరి ముందు అంగరంగ వైభవంగా దేవతల్లాంటి చుట్టాలు బంధువులు స్నేహితులు, ముఖ్యంగా ముందు అత్తమామలు బావగారు తోడుకోళ్ళు అందరూ కళ్ళ నీళ్లు పెట్టుకొని అక్షింతలేస్తూ అదేదో సినిమాలో చూసినట్టుగా తమ పెళ్లి జరిగిపోయింది. అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తే ఇక్కడ కాదులే వాళ్ళకి, ఇక్కడ అందరూ మంది ఉన్నారులే కానీ తోట బంగ్లా ఉందిగా, అదైతే 4 అంతస్తుల బంగ్లా ఎకరంలో ఉందే. మేము పెళ్ళైనప్పుడు అక్కడేగా ఉండొచ్చాము 1 రోజుల పాటు. మరిది నువ్వు తోడుకోడల్ని తీసుకొని అక్కడికి వెళ్ళు అన్న తర్వాత మీరు అక్కడే ఉండండి, రోజు ఒక పని అమ్మాయిని పంపుతాం, అది మీరు ఏ టైంలో రమ్మంటే ఆ టైంలో ఫోన్ చేశాక వచ్చుద్దే, వచ్చాక ఇల్లంతా శుభ్రం చేపించి పంపించుకోమ్మా, ఆ తర్వాత పూలు మేమే పంపుతాము, అన్నీ అదే సిద్ధం చేసి వచ్చుద్దే, మేమే స్వీట్లు అవన్నీ పంపిస్తాము, భోజనం మేమే పంపుతాం, సంతోషంగా ఉండండి అని చెప్పి పంపించారు. ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు. చేశాక అమ్మ అని సంగీత ఇక తోట బంగ్లాలోకి వెళ్ళగానే ఆ బంగ్లా అంతా తిరిగి చూసొచ్చింది. ఏంటి మేడం చూస్తున్నారని ఈశ్వర్ వెనక నుంచి వచ్చి సంగీతను కౌగిలించుకుంటే ఏం లేదు, మొత్తానికి పెళ్ళైతే అయిపోయింది అయిపోయింది అన్నాడు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నేను చెప్పనా, చెప్పు అన్నాడు. అయితే మన ఇద్దరం అనుకోకుండా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకున్నాం కాబట్టి కొన్నాళ్ళు క్లోజ్ అవటానికి టైం తీసుకుందాం, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుందాం, అప్పుడే తొందరపడద్దు,
అని అనుకుంటామన్నమాట. ఆ తర్వాత మీరు నన్ను ఒక ట్రిప్పుకు తీసుకెళ్తారు. తీసుకెళ్తాను. అక్కడ వర్షం పడుద్ది, మీరు నేను తడుస్తాము. ఆ తర్వాత రూమ్కి వస్తాము. ఆ తర్వాత మీరు నన్ను దగ్గరికి తీసుకుంటారు, నా పెదాలు అదురితే. ఆ తర్వాత మీరు నన్ను హక్ చేసుకుంటారు. ఆ తర్వాత మీరు నన్ను కిస్ చేస్తారు. ఆ తర్వాత అమ్మ నా సిగ్గమ్మ నేను చెప్పను అందే సంగీత. నీకు బాగా ఫ్యాంటసీస్ ఎక్కువ కదో, దెయ్యం సీరియల్స్ సినిమాలు ఎక్కువ చూస్తావే అన్నాడు. బాగా ఇదివరకు చూసేదాన్ని అంది సంగీత. అన్న తర్వాత దగ్గరికి తీసుకొని అలా ఏమీ లేదు, ఈరోజు ఈ రాత్రి ఇక్కడ నీతో గడపాలని అనిపిస్తోంది నాకు. చూసావా మన ఫస్ట్ నైట్ రోజున పౌర్ణమి కూడా ఎలా వచ్చిందో అని తను ప్రత్యేకంగా సంగీత కోసం వచ్చేటప్పుడు కొన్నాడని కూడా సంగీతకు తెలియదు. నిజం చెప్పాలంటే డైమండ్ బ్యాంగిల్స్, నెక్లెస్, ఇయర్ రింగ్స్ సెట్ తీసుకున్నాడు. దాన్ని సంగీతకు అలంకరించి తెల్లటి చీరలో ఉన్న సంగీతని దగ్గరికి తీసుకున్నాడు. ముద్దు ముడిపాలతో ఆమెని దగ్గరికి తీసుకుంటే ఒక మగాడు ఒక ఆడదాన్ని నిజంగా ఇలా హ్యాండిల్ చేస్తాడా? అసలు నిజంగా ఒక ఆడదే ఎంత తృప్తిని, ఇంత సుఖాన్ని, ఇంత సంతోషాన్ని ఒక మగాడి సాన్నిధ్యంలో అనుభవించగలదా అనే సంగీత నిజంగా ఆ రోజున మైమరిచిపోయి అతని గుండెల మీద అలిసిపోయి పడుకుండిపోయిందే. ఆ తర్వాత ఆ పౌర్ణమి చంద్రుడు వాళ్ళ మధ్య అలా సిగ్గుపడి మబ్బుల చాటుకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 10 రోజులు చాలా సంతోషంగా పగలు రాత్రి తేడా లేకుండా గడిపి 10 రోజుల తర్వాత వస్తామన్నారు. ఎక్కడికి వచ్చేది, నేను మీ అన్నయ్య నెల ఉంటే మళ్ళీ తర్వాత వచ్చాక హాస్పిటల్ కంగారు అయిపోద్ది మరిదే. ఉండండి, అమ్మాయి మాత్రం సరదాగా ఉండొద్దేంట్రా, ఉండు అంది రాధమ్మ. మీ నాన్నకు మళ్ళీ నీకు అన్నీ కంగారే అన్నాడు సుబ్రహ్మణ్యం గారు. అన్న తర్వాత మీ అన్నయ్య నెల రోజులకు కూడా ఉందాం ఇంకో వారం అన్నాడు. ఇప్పుడెందుకే మనగోలా అన్న తర్వాత అత్తయ్య మీ అబ్బాయి నేను నీకు మన ఇంట్లో ఏర్పాటు చేస్తా పద పైన అంది రాధమ్మ. అసలు కొద్దిగైనా బుద్ధి లేదే మీ ఆడవాళ్ళకి అన్నాడు సుబ్రహ్మణ్యం గారు. ఏం చేయకుండానే పెద్దోడు పుట్టిన 15 ఏళ్ళకి చిన్నోడు పుట్టాడంటే వాళ్ళు నమ్ముతారులే కానీ పదవయ్యోయ్ అని వీళ్ళని నేలుంచేశారు అక్కడ. ఆ తర్వాత హాస్పిటల్ శంకుస్థాపన, చాలా పెద్ద హాస్పిటల్ పూర్తయిపోయింది. అయిపోయిన తర్వాత ఎక్విప్మెంట్ తెప్పించుకున్నాడు ఈశ్వర్. దాంతోపాటు చాలామంది డాక్టర్స్ని రిక్రూట్ చేసుకున్నాడు. కోడలి పేరే పెట్టాలి అని సుబ్రహ్మణ్యం గారు పట్టుపట్టాడు. అయితే అలా కాదు, అత్తమ్మ మామయ్య పేరే పెట్టాలని సంగీత పట్టుపట్టింది. దాంతో రాధా సుబ్రహ్మణ్యం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత డబ్బులు లేని వాళ్ళందరికీ అక్కడ రూపాయి కూడా తీసుకోరు, ఫ్రీ ట్రీట్మెంట్. డబ్బున్న వాళ్ళెవరికి కూడా అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్లు ఉండవు. అక్కడ ఈశ్వర్ ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చి వర్క్ చేయటానికి ఇష్టంగా వచ్చారు. మంచి మంచి శాలరీలు. హాస్పిటల్ చాలా పెద్దగా కట్టించాడు ఈశ్వర్. దాంతో సంగీత కాసేపు హాస్పిటల్కి వెళ్ళి ఆడుకొని వచ్చేది, కాసేపు పిల్లలతో ఆడుకునేదే. ఒక రోజున సరదాకి రాధం మీదో తాలింపు పెడుతుంటే సంగీతకి దగ్గొచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది. ఈశ్వర్ కబురు పెట్టి ఏమైందిరా అని అడిగితే కాస్త ట్రీట్ చేసి ఆస్తమా ఉందనే దాంతో ఇన్హేలర్ ఇచ్చాడు. ఇంకో 4 సార్లు అనరా, అనకూడదమ్మా అన్నాక అదేంటి మరి 2 పెట్టుకున్నా, ఓ పెట్టె తెప్పించు అన్న తర్వాత అది కాదమ్మా తెప్పిమంటున్నానా నేను నీకు అనేసరికి సంగీత లేస్తే జరిగింది గుర్తొచ్చింది. ఒక్క ఇన్హేలర్ కోసం నా బూట్లు నాకవే నువ్వు, ఒక్క ఇన్హేలర్ కోసం నువ్వు ఈ రోజంతా పస్తుండవే, ఒక ఇన్హేలర్ కోసం మోకాళ్ళ మీద కూర్చోవే, ఒక ఇన్హేలర్ కోసం నా ఒళ్ళు పట్టవే, ఒక ఇన్హేలర్ కోసం బెడ్రూమ్లోకి పదవే అన్న వాళ్ళెక్కడ. వీళ్ళు బాక్స్ తెప్పించి అక్కడే పెట్టుకొని తనకు బాలేదంటే చుట్టూ వచ్చి నుంచోనే అమ్మా నాన్నలు పోయాక తను కాస్త టెన్షన్ అయి స్ట్రెస్ అయిందని తెలిసే తోడున్న వీళ్ళెక్కడ. ఎంత చిన్న కష్టం కలగనివ్వదు అత్తగారు, వంటగదిలో కూడా రానివ్వని తోడుకోడలు, అసలు ఇల్లంతా పనివాళ్ళు, దేవుళ్ళ చూసే తండ్రి లాంటి మామగారు, అసలు కష్టం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియనివ్వని బావగారు, పిల్లలు. ఏ పుణ్యం చేసుకున్నాను దేవుడా, ఇలాంటి నాకు భర్తగా ఇచ్చావు తండ్రి. జీవితంలో ఇలాంటి వాళ్ళు మన జీవితంలోకి వస్తారంటే నువ్వు నన్ను పెట్టిన నరకాలు లాంటి ఏ ఆడదైనా పట్టానికి సిద్ధంగా ఉంటదేమో కదో అనిపించింది సంగీతకే. ఆ తర్వాత 5 ఏళ్ళు పిల్లల్ని కల్లా తను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్లేవాడు సంగీతని ఈశ్వర్. హ్యాపీ. 5 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెంట్ అయిందే. కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకున్నారు ఈశ్వర్తో పాటు ఇంకా చాలామంది డాక్టర్స్ కూడా ఉన్నారు. కాబట్టి సంగీతకు అసలే ఆస్తమా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా డెలివరీ చేయాలని
చాలా చాలా ఇదిగా చూశారు. ట్విన్స్ పుట్టారు, పాప బాబు, హ్యాపీయో హ్యాపీ. ఇక వద్దు ఇంకెంతకన్నా కనకూడదు అని చెప్పేసి ఆపరేషన్ కూడా చేయించేశాడు ఈశ్వర్. హ్యాపీగా పిల్లల్ని చూసుకుంటూ రాధమ్మ, సుబ్రహ్మణ్యం, కైలాష్, కోకిల బిజీ పిల్లలతో ఆడుకుంటూ ఇల్లు చూసుకుంటూ హాస్పిటల్కి వస్తూ భర్త ప్రేమలో ప్రపంచాన్నే మర్చిపోతూ సంతోషంతో సంగీత జీవితం చాలా ఆనందంగా సాగిపోతోంది. ఇప్పుడు సంగీత కళ్ళల్లో ఎప్పుడైనా కన్నీళ్లు వచ్చినా గడిచిపోయిన గత జీవితం తాలూకా జ్ఞాపకాలేవి తను గుర్తు తెచ్చుకోవాలనుకోవటం లేదు. అమావాస్య చీకట్లు చంద్రుణ్ణి సైతం కమ్మేస్తాయి, గ్రహణాలు సూర్యచంద్రుల్ని కూడా కబళించేస్తాయి. కానీ వాటిని గుర్తు తెచ్చుకోకూడదు. నిజం చెప్పాలంటే తన జీవితం ఇలా పతనమైపోవటానికి కారణం అమ్మా నాన్నలా, లేకపోతే పాలంకులు అంత చెప్తున్నా వినకుండా ఎందుకు తన జీవితాన్ని ఇలా చేస్తారో? నాన్న అంత గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండే పిల్లల్ని గొడ్డుమూతుళ్ళు కాకూడదని కంటారా చాలామంది పేరెంట్స్? కన్న తల్లిదండ్రులకి పిల్లల్ని ఎలా పెంచాలో తెలియకపోవటం ఏంటే? 10th క్లాస్లో తను కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంట్లో కూర్చోబెట్టి పిల్లల్ని పీజీల దాకా చదివించే అమ్మా నాన్నలు ప్రపంచంలో లేరా? కనీస జ్ఞానం పిల్లలకి ఇవ్వొద్దా? అసలు తన జీవితం నిజంగా ఈశ్వర్ రాకపోతే ఏమైపోయేదే? వాళ్ళ దారిన వాళ్ళు వయసు అయిపోయి పోయారు. అసలు కంటమే అలాంటి వాళ్ళ పిల్లల్ని ఒక తప్పు, పిల్లల్ని సరిగ్గా పెంచకపోవటం ఇంకో తప్పు. ఏ నిజం చెప్పినా దాన్నే తప్పు అనుకోవటం, విసుగులు, చికాకులు, విరక్తులు. ఆ వయసులో పిల్లల్ని పెంచాల్సి వచ్చింది. మనవళ్ళని మనవరాళ్ళని ఎత్తుకునే టైంలో పిల్లల్ని ఎత్తుకోవాల్సి వస్తే ఇలాగే మాడిపోతారా? మనుషులకి విసుగులు, చిరాకులు, చికాకులు వస్తే అవన్నీ పిల్లల మీద చూపిస్తారా? పిల్లల జీవితాల్ని ఇలా నడి సముద్రాలు పాలు చేసి వదిలేస్తారా? తనలాంటి వాళ్ళ జీవితాలు ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల ఎక్కడో ఒకక్కడ ఇలాగే జరుగుతూ ఉన్నాయంటానికి ఎగ్జాంపులే కదూ అంకిత కూడా చదువుకోలేదు. అంకితకి బోల్డ్ కట్నం ఇచ్చారు. అంకితను కూడా అలాగే అమెరికా ఇచ్చి సురేష్ గాడికి ఇచ్చి పెళ్లి చేసి పంపించారు. వాళ్ళమ్మ నాన్న వెనక్కి తిరిగి చూసింది లేదు. చివరికి కూతురు సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది పిల్లలు లేని దిగులతో అన్నప్పుడు కూడా 2 కన్నీటి బొట్లు కార్చారే తప్ప తమ కూతురు ఎలాంటిది, తమ కూతుర్ని ఎలా పెంచాం అనేది కనీసం తనైనా బయటికి వినపడేలా ఏడ్చింది. కనీసం అంకిత అలా కూడా చెప్పుకోలేదు అని చెప్పాడు ఈశ్వర్. అంటే అంత దారుణంగా ఆడపిల్లల్ని పెంచుతున్నారా తల్లిదండ్రులు? ఇక్కడికి వచ్చి రాగానే తన ఒంటి మీద ఉన్న గాయాల్ని చూసి ఏమైందని తల్లడిల్లిపోయారు రాధమ్మ, సుబ్రహ్మణ్యం, కోకిల వాళ్ళు. ఆ రోజు తనకి యాక్సిడెంట్ అయిందిలే, యాక్సిడెంట్ అవటాన ఇలా అయింది అని చెప్తేనే పిల్లనేమైనా అన్నావా అని చెయ్యే ఎత్తేశాడు సుబ్రహ్మణ్యం గారు. ఏరా ఇవి కూడా నేర్చుకుంటున్నావా అని అడిగాడు కైలాష్. అలాంటిదే కూతుర్ని హింసలు పెడుతున్నారని తెలిసే ఫోన్లో గాయాలు చూసే నేను ఇలాగే నరకాలు పెడతాను అంటే ఎందుకు అంటే నాకు అదొక ఆనందం అని వాడొక సైకోల్లా, శాడిస్టుల్లా వాళ్ళు చెప్పిన కర్మకి వదిలేసిన అమ్మా నాన్నల్ని ఏమనాలే? వాళ్ళు పోయారని బాధపడాలా, పోవటమే మంచిదని ఆనందపడాలా? భగవంతుడు జీవితంలో కొంతమందిని పంపించి నిజంగానే మనకి జీవితం విలువ తెలిసేలా చేస్తాడు. ఉన్న ఆస్తమానే పెద్ద జబ్బుని చేసి సృష్టించే పాలంకులు చెప్తున్నా, ఆంటీ చెప్తున్నా అదేదో పెద్ద వ్యాధి అన్నట్టు క్రియేట్ చేసే వాడికి చదువు లేని దాన్నిచ్చి చేశారు, రోగిష్టి దాన్నిచ్చి చేశారు అన్నట్టు క్రియేట్ చేసి తన బతుకుని నడివీధి పాలు చేసింది తన వాళ్లే కదో. మన అనేవాళ్లే మన గురించి పట్టించుకోకుండా, మన అనేవాళ్లే మన్నే ఎవరో పరాయి వాడి ముందు తక్కువ చేసి చులకన చేసే వాడికి కాళ్ళిచ్చే, మనకంటూ ఆర్థిక స్వతంత్రత లేకుండా, సామాజిక స్వతంత్రత లేకుండా, జ్ఞానాన్ని ఇచ్చే చదువు లేకుండా చేసే ఆడపిల్లల జీవితాలు ఎవడో కాళ్ళ దగ్గర బ్రతికేయమని లక్షలు కోట్లు కట్నాలు పోసి పంపిస్తుంటే ఇంకేం సంతోషంగా బ్రతుకుతాం? ఆడదానికి ఆడదే శత్రువని ఆడవాళ్లలో చాలామంది ఉంటారు. అసలు ఇలాంటి వాళ్ళు నిజంగా ఉంటారా? నిజంగా జరుగుతాయా? ఎందుకంటే వాళ్ళ లైఫ్లు హ్యాపీగా ఉంటాయి, వాళ్ళ మొగుళ్ళు చెప్పినట్టు వింటారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చాలా నాలెడ్జ్లు, తంత్రాలు, కుతంత్రాలు, రాజకీయాలు, స్వార్థాలు నేర్పిస్తారు. అలా నేర్పించిన వాళ్ళ బ్రతుకులంటే నవ్వుల పాలు. వాళ్ళది ఒక న్యూస్, వాళ్ళ గురించి చెప్పుకోవటం ఒక ట్రెండ్. రేపొద్దున మన బతుకులు ఎలా అవుతాయి అనేది ఎవరూ ఆలోచించుకోరేమో. ఎంత దాంట్లో న్యూస్ పేపర్లో పడింది, ఏ ఈశ్వర్ని మోసం చేసిందో ఆ
సునీత గురించి. దాని మొగుడు దాన్ని పిచ్చాకొట్టుడు కొట్టి పిల్లలతో సహా దానికి విడాకులిచ్చి అది చాలామంది మగాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకుందని, ఆ మగాళ్ళందరూ కలిసి దాంతో ఇంకా ఇది కాంటాక్టుల్లోనే ఉందని, ఇది చాలామందితో క్లోజ్గా ఉందని, నాకు ఒక వేసినిచ్చి మోసం చేసి పెళ్లి చేశారని వాడు మీడియాలకు ఎక్కి దాని పరువు దాని ఫ్యామిలీ పరువు తీసి పిల్లలతో సహా దానికి విడాకులిచ్చి దాన్ని నడివీధి పాలు చేశాడు. ఇలాంటి ఆడవాటిని ఏమనాలి, అలాంటి మగవాళ్ళని ఏమనాలి? వీళ్ళందరినీ దేవుడు అనేవాడే ఉంటే నిజంగా కల్కి అవతారంలో వస్తాడంటారు. వస్తే కనుక ముక్కలు ముక్కలుగా ముందెత్తునే నరికేయాలేమో ఇలాంటి వాళ్ళందరినీ అనుకుందే సంగీత. ఏది ఏమైనా సరే దేవుడిచ్చిన ఈ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలి. దాంతో ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని నోములు, ఎన్ని ఉపవాసాలు. ఈరోజు నిజంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తుంది. ఒకప్పుడు నువ్వు ఉన్నావా, నా బాధ వింటున్నావా అని అడిగిన తనే ఇవాళ నువ్వున్నావు కాబట్టే నాలాంటి వాళ్ళు ఇంకా భూమి మీద ఊపిరి తీసుకోగలుగుతున్నారు అని ఆయనతోనే ఎన్నో మాటలు మౌనంలో మాట్లాడుకుంటుంది. ఒక ఆడపిల్ల జీవితానికి ఎంతకన్నా ఏం కావాలి తండ్రే? గుండెల మీద ఉన్న ఆ మంగళసూత్రం, భరోసానిచ్చే భర్త, జీవితం ఇక చాలు అనిపించేంత తృప్తిగా సాగిపోతోంది. నా భర్తని నన్ను చావులో కూడా విడదయ్యకయ్యా నువ్వు అని ప్రతిరోజు దేవుణ్ణి కోరుకునేదే. ఆనందంగా సంతోషంగా ఇలా వీళ్ళందరి జీవితాలు హాయిగా గడిచిపోతున్నాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.